నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కులగణన ఉంది కదా, ఆ కులగణన రిపోర్ట్ బయటపెట్టింది. నేను అనేక సార్లు శాసన పరిషత్లో మా లెక్కలు ఎందుకు బయట పెట్టారని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. లెక్కలు ఎందుకు దాచిపెట్టినారని చెప్పని అడగడం జరిగింది. ఇలా కుల్లం కుల్లా అయిపోయింది. వాళ్ళు చేసిన లెక్కలేగా, వాళ్ళు చేసిన లెక్కలతోనే ఈ ఓసీలది అంటే రెడ్లు వెలమల డ్రామా బయటపడ్డది. మొత్తం వాళ్ళు చేసిన దాంతో తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత అని చెప్పారు వాళ్ళు. 15% పైగా ఓసీలు ఉన్నారని చెప్పిరా? లేదు, అది 11% పడిపోయింది. సో ఈ లెక్కలన్నీ కూడా ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ లెక్కలు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ ఈ ప్రాంతం పుట్టినప్పటి నుంచి, నిజాం కాలంలో అప్పుడు వదిలేయండి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి తర్వాత దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఒక లెక్క బయటకు వచ్చింది, కులాల వారీగా లెక్క. ఆ లెక్కని ఇవాళ ప్రజలారా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లెక్కకు సంబంధించినటువంటి వెబ్సైట్లు, లింకులు, డాక్యుమెంట్లు అన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. మొత్తం కులాల వారీగా లెక్కలు ఎట్లున్నాయి అనేది ఒకసారి చూస్తే, కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణనలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి లెక్క ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో ఇది ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి కులాల లెక్క. ఎస్సీ కులాలలో ఎస్సీ గాసి అనేటువంటి వాళ్ళు 1709 మంది పాపులేషన్ ఉన్నారు. ఆ తర్వాత గోదరి అనేటువంటి వాళ్ళు 1271 మంది పాపులేషన్ తెలంగాణలో. ఎస్సీ గోసంగి వాళ్ళు 25,217 మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. హోలేయా వాళ్ళు ఎస్సీల్లో ఉన్నటువంటి హోలేయా వాళ్ళు, హోలేదాసరి వేరే మళ్ళీ వాళ్ళు 1133 మంది ఉంటే, హోలియాదాసరి వాళ్ళు 18,717 మంది ఉన్నారు. ఎస్సీ జగ్గలి వాళ్ళు 1989 మంది ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీ జాంబౌల వాళ్ళు 19,526 మంది ఉన్నారు. ఎస్సీ కొలుపుల వాళ్ళు వీళ్ళు 5,760 మంది ఉన్నారు. ఎస్సీ మాదాసి వాళ్ళు 53,367 మంది ఉన్నారు. ఎస్సీ మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఒక్క కులం మన మాదిగల కులం. మాదిగలకు సంబంధించినటువంటి జనాభా తెలంగాణ రాష్ట్రంలో 36,57,551 మంది. 36,57,551 మంది మాదిగలు ఉన్నారు. అంటే వీళ్ళు మొత్తం జనాభాలో 10.3% మంది మాదిగలే. మెజారిటీ జనాభా వాళ్ళది. ఆ తర్వాత మాదిగ దాసుకు సంబంధించినటువంటి వాళ్ళు 36,949 మంది ఉన్నారు. ఎస్సీ మహార్కు సంబంధించినటువంటి వాళ్ళు 58,822 మంది ఉన్నారు. మాల దాసరికి సంబంధించి 47,690 మంది. మాల దాసుకు సంబంధించి 18,076 మంది. ఎస్సీ మాల హన్నాయ్ 6,903 మంది. ఎస్సీ మాల మస్తికి సంబంధించినటువంటి వాళ్ళు 5,742 మంది ఉంటే, ఎస్సీ మాల సాలేనట వాళ్ళు 1,70,254 మంది ఉన్నారు. మాల సన్యాసి వాళ్ళు 1,901 మంది ఉన్నారు. ఎస్సీ మాలలు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కులాలైనటువంటి ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న మాల మాదిగ. అయితే ఎస్సీ మాల వాళ్లకు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో అంటే 14,71,514 మంది. అంటే వీళ్ళు మొత్తం జనాభాలో 4.1% ఉంటే, మొత్తం జనాభాలో 10.3% ఉంది మాదిగ వాళ్ళు. మాదిగ వాళ్ళ దాంట్లో సగం జనాభా కూడా మాలలది లేదు అనేది ప్రభుత్వ లెక్కలు బయటపెట్టినాయి. ఇక మాల జంగంకి సంబంధించినటువంటి లెక్క ఇవి లెక్కలు. దీనికి సంబంధించినటువంటి అంటే ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి యాక్చువల్ గా. అంటే 2 కులాలే తెలుసు ఎక్కువ శాతం. ఈ రెండే తెలుసు, ఇంకా చాలా కులాలు ఉన్నాయి, వాటికి కూడా ఉన్నాయి. అయితే ఎస్సీలలో హైయెస్ట్ జనాభా కలిగింది మాదిగ కులస్తులు. మాదిగలు 36,57,551 మంది తెలంగాణలో ఉంటే, మాలలు 14,71,514 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. సో ఇది
ఇది ఎస్సీ ఒక లెక్క. ఇక ఎస్టీలకు సంబంధించినటువంటిది చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చెంచులు 35,683 మంది ఉంటే, ఆ తర్వాత ఇంకా మిగతా కులాలు చూద్దాం. బీసీఏ బీసీడీ తీసుకుందాం ఫస్ట్. ఎస్, బీసీఏలలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇన్నేళ్ల నుంచి మనం అడిగినటువంటి లెక్క ఇగో గిది. బీసీఏలలో బ్యాక్వర్డ్ క్లాస్ గ్రూప్ ఏలో పాల ఏకరి వీళ్ళు 4,000 ఆచావు ఒడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వడ్డెరి వాళ్ళ జనాభా 6,43,571 మంది. 6,43,571 మంది జనాభా వడ్డెర్లే. ఆ తర్వాత పంబాలోళ్ళు 5,608 మంది ఉన్నారు. ఆ తర్వాత పాముల వాళ్ళు బీసీఏలో పాముల వాళ్ళు 35,833 మంది ఉన్నారు. ఆ తర్వాత బీసీఏ పార్ది వాళ్ళు 9,303 మంది ఉన్నారు. సో బీసీఏ పరికి వీళ్ళు 2,100 మంది ఉన్నారు. తర్వాత పటం వారు వీళ్ళు 1,444 మంది ఉన్నారు. ఆ తర్వాత బీసీఏలోనే పాత్ర వాళ్ళు 5,037 మంది ఉన్నారు. ఇక బీసీఏలోనే పెద్దమ్మలోళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్దమ్మలోళ్ళు 20,447 మంది ఉన్నారు. ఇక బీసీఏలోనే పూసల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 40,710 మంది ఉన్నారు మొత్తం తెలంగాణలో. అలాగే రజకులు, ఎస్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకుల జనాభా దాదాపు 10 లక్షల మంది అని చెప్పి చూపిస్తా ఉన్నారు. 9,95,972 మంది రజకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు. ఇక అలాగే రాజనాల సంబంధించినటువంటి లెక్కలు చూస్తే 7,549 మంది వాళ్ళు ఉన్నారు. ఇక సిద్ధుల వాళ్ళకు సంబంధించి 2,099 మంది ఉన్నారు. సిక్లీగర్ వాళ్ళు వీళ్ళు 9,996 మంది ఉన్నారు. ఇక సన్నాయిలోలకు సంబంధించి 4,959 మంది ఉన్నారు. ఇక బీసీఏలో స్త్రీకి సంబంధించి క్షత్రియ రామజోగి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 3,133 మంది ఉన్నారు. ఇంకా అలాగే తెరచీరలోళ్ళు 1,686 మంది ఉన్నారు. తర్వాత తోలుబొమ్మలోళ్ళు 2,044 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా వాల్మీకి బోయలకు సంబంధించిన జనాభా తెలంగాణ రాష్ట్రంలో 3,59,230 మంది ఉన్నారు. 3,59,230 మంది వాల్మీకి బోయలు ఉన్నారు. ఇక బ్యాక్వర్డ్ క్లాసెస్ లోనే పిచ్చిగుంట్ల అంటే వంశరాజుకు సంబంధించినటువంటి వారి జనాభా 50,021 మంది ఉన్నట్టుగా ఇక్కడ చెప్పారు. ఇక అలాగే వీరముష్టికి సంబంధించి 18,038 మంది ఉన్నారు. ఇక యాట వాళ్ళు 1,854 మంది ఉన్నారు. తర్వాత బీసీబీ ఆర్య మరాఠాకు సంబంధించినటువంటి వాళ్ళు 87,540 మంది ఉన్నారు. బీసీబీ ఆర్య క్షత్రియులకు సంబంధించి 56,875 మంది ఉన్నారు. ఇక బ్లాక్ స్మిత్ ఎవరు వీళ్ళు బీసీబీలో బ్లాక్ స్మిత్ చూస్తే వాళ్ళు 1,65,726 మంది ఉన్నారు. తర్వాత బొందిలి వాళ్ళు 31,079 మంది ఉన్నారు. ఇక బీసీబీలోనే బ్రాస్మిత్ వీళ్ళు 13,464 మంది ఉన్నారు. ఆ తర్వాత బుదుభుజంజల్ అన్నట్టు కొన్ని కులాలు అర్థం కూడా చాలా కులాలు బుంజువా వీళ్ళు 2,468 మంది ఉన్నారు. దేవాంగులు 30,116 ఉన్నారు. దూదేకుల వాళ్ళు 2,69,699 మంది ఉన్నారు. ఆ తర్వాత గాండ్ల వాళ్ళకు సంబంధించి 53,866 మంది ఉంటే, ఇక బీసీ గోల్డ్ స్మిత్లు 2,48,965 మంది గోల్డ్ స్మిత్లు ఉన్నారు. కౌన్సాలి ఈ గాండ్ల వాళ్ళ పేరుతోటి ఆ రెడ్డిలు సర్టిఫికేట్ తీసుకున్నారు, బీసీ సర్టిఫికేట్. రైట్ గా తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లకు సంబంధించి జనాభా ఇక్కడ బయటకు వచ్చింది. మొత్తం తెలంగాణ జనాభాలో గౌడ్ల జనాభా 4.6% ఉంది. 16,30,187 మంది గౌడ్స్ ఉన్నట్టుగా ప్రభుత్వం లెక్కలు తీసుకొచ్చింది. అయితే ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ల ఇక జనరల్కి సంబంధించినటువంటి వాళ్ళు 17,245 మంది ఉన్నారు. బీసీబీలో కరికల భక్తులట వీళ్ళు 3,215 మంది ఉన్నారు. ఇక
కర్ణభక్తులు కూడా ఉన్నారట ఇంట్లో 3616 మంది. తర్వాత బీసీబీలో కాశీ వాళ్ళు ఉన్నారట 4001 మంది. ఇక కుమ్మర సామాజిక వర్గం, శాలివాహన కుమ్మర సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో 4,31,363 మంది జనాభా ఉన్నారు వీళ్ళు కుమ్మర. ఇక తర్వాత కుర్మ సామాజిక వర్గం అంటే తెలంగాణ రాష్ట్రంలో కుర్మల జనాభా 7,95,822 మంది. మొత్తం జనాభాలో 2.2% మంది వీళ్ళు కుర్మలు ఉన్నారు. ఇక బీసీబీ లోదాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు, మన రాజా సింగ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 15,238 మంది జనాభా. ఇంకా నీలకంతి వాళ్ళు 9,722 మంది జనాభా ఉన్నారు. ఇంకా అలాగైతే బీసీబీలో నీలి వాళ్ళు 7,156 మంది ఉంటే బీసీబీలోనే నెస్సీ వాళ్ళు అంటే కుర్ని వాళ్ళు 13,804 మంది ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీల జనాభా ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. పద్మశాలీల జనాభా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 11,82,252 మంది అంటే మొత్తం జనాభాలో 3.3% మంది వీళ్ళు ఉన్నారు. ఇక్కడ గౌడ్లు 4.6% ఉంటే పద్మశాలీలు 3.3% మంది ఇక్కడ ఉన్నారు. ఇక పట్కార్ వాళ్ళకు సంబంధించి 28,356 మంది ఉంటారు. పెరిక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెరిక సామాజిక వర్గం 2,30,851 మంది ఉన్నారు పెరుకోలు మొత్తం తెలంగాణలో. ఇక తర్వాత స్వకుల సాలియట వీళ్ళు 8,345 మంది ఉన్నారు. ఇక తొగట వాళ్ళు ఈ బీసీబీలో వస్తారు. తొగట వీళ్ళు 21,474 మంది జనాభా ఉన్నారు. ఇంకా వీళ్ళు కాకుండా వడ్రంగి వాళ్ళు ఉన్నారు. వడ్రంగి వాళ్ళు ఇప్పుడు ఈ వడ్రంగిలను, కంసాలీలను, గోల్డ్ స్మిత్లను వీళ్ళందరినీ విడివిడిగా తీసుకొచ్చి వీటిని మొత్తం చేస్తే ఈ పంచదాయిలు ఎంతమంది ఉన్నారో ఎక్కువ తెలుస్తుంది. నువ్వు చూడు వీలైతుంది తీసేదానిలో చూడు. మొత్తం వడ్రంగి వాళ్ళు 4,07,927 మంది ఉన్నారు. ఇంకా వీళ్ళు కాకుండా బీసీసీలో ఎస్సీ క్రిస్టియన్స్ బీసీసీలో 70,664 మంది బీసీసీలో ఉన్నారు. ఇది కాకుండా ఇక బీసీడీలో చూస్తే అగాముద్ది అన్నట్టు వీళ్ళు 2,515 మంది జనాభా ఉన్నారు. వీళ్ళు కాకుండా బీసీడీలోనే అహీర్ వాళ్ళు 4,539 మంది ఉన్నారు. ఇక ఆరె వాళ్ళు 1,10,693 మంది ఉంటే ఆరె కటిక వాళ్ళు 1,03,572 మంది ఉన్నారు. ఇక అయ్యరాక వాళ్ళు 2,215 మంది ఉంటే భట్రాజు వాళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భట్రాజు వాళ్ళ జనాభా 21,423 మంది. ఇంకా అలాగే చిప్పోలు అంటే వీళ్ళని మేరా అని కూడా అన్నారు 1,04,979 మంది ఉన్నారు. ఇక బీసీడీలోనే గోవిలి వాళ్ళు 3,903 మంది ఉన్నారు. ఇది కాకుండా హట్కార్ వాళ్ళు 17,977 మంది ఉన్నారు తెలంగాణలో. అలాగే జింగార్ వాళ్ళు 4,479 మంది ఉన్నారు. ఇక అలాగే కచ్చి వాళ్ళు 4,503 మంది. ఇక కోష్టి వాళ్ళు 2,636 మంది ఉంటే ఇక కృష్ణబల్జ వాళ్ళట 10,708 మంది ఉన్నారు. ఇక అలాగే కుల్లక్కడగి వీళ్ళు 23,137 మంది ఉన్నారు. అలాగే బీసీడీలో కుర్మి వాళ్ళు 41,346 మంది ఉంటే ఇక లక్కమారి కాపు వాళ్ళు 34,784 మంది వీళ్ళు ఉన్నారు. ఇక బీసీలో మొత్తం రాలేదా ఇది? ఇదే బీసీడీలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మథుర అనేటువంటి వాళ్ళ జనాభా మాలి అనే వారి జనాభా 83,854 ఉంటే బీసీడీ మథుర అనేటువంటి వాళ్ళ జనాభా 43,998 ఉంది. ఇంకా అలాగే ముత్రాసి తెనుగోలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల జనాభా 26,39,027 మంది. అంటే ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళ తర్వాత నెక్స్ట్ ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ తర్వాత ముదిరాజు కనిపిస్తారు మనకి. ఇక్కడ 7.4% మంది మొత్తం జనాభాలో ముదిరాజులే ఉన్నారు. ఇక మున్నూరు కాపుకు సంబంధించినటువంటి జనాభా 13,75,018 మంది ఉన్నారు. అంటే వీళ్ళు మొత్తం జనాభాలో 3.9% మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇక అలాగే నాగరాలు వీళ్ళు 1954 మంది ఉన్నారు.
పాసి వాళ్ళు 5,587 మంది ఉన్నారు. రంగరాజ్ వాళ్ళు 26,086 మంది ఉన్నారు. సాధు శెట్టి వాళ్ళు 1,858, సారోళ్ళు 5,288 మంది, సాతాని వాళ్ళు 31,454, శిష్ట కమ్మరం వీళ్ళు 4,587 మంది, సొంది వాళ్ళు 1,411 మంది, బీసీడి సూర్య వాళ్ళు సూర్య బల్జీ అంటారు వీళ్ళని 6,843 మంది ఉన్నారు. బీసీడి తమ్మాల 11,140 మంది ఉన్నారు. బీసీడి ఉప్పర వీళ్ళు 1,21,148 మంది ఉన్నారు. బీసీడి వంజర 63,023 మంది ఉన్నారు. ఆ తర్వాత వరాల వాళ్ళకు సంబంధించి 3,939 మంది ఉన్నారు. వీరశైవ లింగాయత్ వీళ్ళకి సంబంధించి 1,73,192 మంది ఉంటే యాదవులు తెలంగాణ రాష్ట్రంలో యాదవులు వీళ్ళు దాదాపు ముదిరాజుల తర్వాత భారీ స్థాయిలో జనాభాను కలిగినటువంటి సామాజిక వర్గం బీసీడీలో యాదవ సామాజిక వర్గం. వీళ్ళు 20,18,725 మంది యాదవులు. 5.7% మొత్తం టోటల్ జనాభాలో యాదవులది. కేవలం గొల్ల యాదవ్ అంటే గొల్ల. మళ్ళా కుర్మ వాళ్ళది 7,95,000 సమేదో ఉంది. సో అంటే గొల్ల వాళ్ళ కుర్మల కంటే యాదవులు 2 రెట్లు ఎక్కువగా ఉన్నారు. ఇక బీసీఈలో అచ్చుకట్లోళ్ళు ఉన్నారు, ఆ తర్వాత అత్తర్ సాహెబ్లు ఉన్నారు, ఆ తర్వాత దోబీ ముస్లింలు ఉన్నారు. ఇట్లా బీసీఈలలో కూడా ఉన్నారు. ఇక మన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ రెడ్లు వెరమలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్క. ఇక దీంట్లో ఓసీలలో చూస్తే మొత్తం ఓసీలలో వెలమలు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ మొత్తం వెలమలు ఎంతమంది ఉన్నారు అంటే 1,43,523 మంది. అంటే మొత్తం జనాభాలో 0.4% మంది 0.4% మంది వీళ్ళుంటే ఇక రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం జనాభాలో 4.8% మంది అంటే 17,10,244 మంది ఉన్నారు. అయితే దీంట్లో కూడా ఒకటి ఏం తలగబడ్డదంటే ఈ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఇక్కడంతా బీసీలు కూడా రెడ్డి అని పెట్టుకున్నట్టు వాళ్ళు వచ్చి ఇలా పడ్డారు. లేకపోతే వీళ్ళ జనాభా ఇంత ఉండదు, 13 లక్షలు దాటదు. ఇప్పుడు ఈ సంజీవ్ రెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఆయన బీసీ కానీ రెడ్డి కోటలో ఇట్లా వచ్చిందని చాలా మంది ఆయన ఉండే. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇగో ఇది జనాభా మొత్తం జనాభా లెక్కలు ఇవైతే వీళ్ళ చూస్తే కాపు నాయుడుకు సంబంధించి 2,42,000 మంది ఉన్నారు. కర్ణము 13,106 మంది ఉంటే ఆర్యవైశ్యులు కోమటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కోమటి వాళ్ళ జనాభా అంటే ఆర్యవైశ్యుల గుప్తుల జనాభా 5,08,813 మంది ఉన్నట్టుగా లెక్కలు తేలింది. ఇక వీళ్ళు కాకుండా రాజులకు సంబంధించి 60,471 మంది, లింగాయత్కు సంబంధించి 8,577 మంది, మార్వాడీలు 49,040 మంది ఉన్నారు. ఓసీ ముస్లింలు 6,32,782 మంది ఓసీ ముస్లింస్ ఉన్నారు. పట్నాయకులు వచ్చేసి 8,04,20 మంది ఉన్నారు. సిక్కులు వచ్చేసి 9,142, వర్మ వచ్చేసి 5,628 మంది. ఇక వెలమల జనాభా 0.4%. ఈ రెడ్ల జనాభా వచ్చేసి 4.5. వీళ్ళిద్దరు కలిపి 5% కూడా లేరు. వీళ్ళిద్దరు జనాభా కలిపి 5% కూడా లేనటువంటి ఈ జనాభా దగ్గర ఇవాళ ఏమేమి ఉన్నాయి ఏం కథ ఈ లెక్కలు ఇక ఈ లెక్కల కోసమే ఎన్ని రోజులు వెయిట్ చేసింది. ఇవాళ లెక్కలు వచ్చినాయి కదా రైట్. దీని మీద ఇంకా ఈ ప్రభుత్వ లెక్కలేనా మన ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు వస్తే ఇంకా మంచిగా వస్తాయి, క్లారిటీ ఇంకా చాలా వస్తాయి, ఇంకా అవి పెరుగుతుంది ఇంకా ఆటోమేటిక్గా బీసీల జనాభా. ఈ పిడికెడ మంది లేని రెడ్ల కథ ఇక ఏం దాకా వచ్చిందో చూడండి. ఇక ఇప్పుడు అసలైన లెక్కలు ఏంటి, ఈ లెక్కల వెనకాల ఉన్న మతలబ్ ఏంటి అనేటి ఒకసారి చూద్దాం. రైట్, ఇది ప్రస్తుతం మనం తీసుకొచ్చినటువంటి లెక్కలు. ఈ లెక్కల సంగతి ఒక్కసారి మనం పక్కాగా చూద్దాం ఏమేం జరిగింది దీంట్లో అనేది. మొత్తం సమానత్వ బ్రహ్మ, మొత్తం ప్రజలంతా సమానత్వమే, ప్రజలంతా ఈక్వల్ అనేటువంటి ముచ్చట చెప్తా ఉన్నారు కదా. ఈక్వల్ లేదు, నోటపీస్ లేదు. ఇగో ఏటా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది 27,726 కోట్లు ఈ ప్రజాధనం ఎటుపోతుంది ఒక్కసారి లెక్కలు చూద్దాం. క్యాల్కులేట్ చేసిరా ఎంత వచ్చింది పంచదాయిలు? అది పంచకర్మలకు సంబంధించి 8,38,183 వచ్చిందా?
సో ఓకే చూద్దాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది చాలా ఇంట్రెస్టింగ్ లెక్కలు, ఇవి చూడొచ్చు మీరు. 27,726 కోట్లు ఈ ప్రజాధనం ప్రతి ఏడాది ఎక్కడ పోతుంది, ఈ లెక్కలు చూడాలి మనం. ఇందులో పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కింద 18,000 కోట్లు, ఆ తర్వాత మొత్తం వ్యవసాయ బడ్జెట్ వచ్చేసి 27,726 కోట్లు అయితే దాంట్లో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్కు 8,260 కోట్లు పోతుంది, రైతు బీమాకు 1,466 కోట్లు పోతా ఉంది. ఓకే, దీంట్లో చూద్దాం. జనాభాలో మొత్తం రెడ్లు వెలమలు కలిపి 5.2%. వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూమి 14.5% భూమి వీళ్ళ చేతుల్లో ఉంది. చూసుకో, 5% ఉన్నటువంటి రెడ్లు వెలమల దగ్గర మొత్తం భూమిలో 14.5% భూమి వాళ్ళ చేతుల్లో ఉంది. 5% 15%. బాగా అబ్జర్వ్ చేయండి, రెడ్లు వెలమల గుత్తాధిపత్యం ఎట్లుంది. ఓసీ ముఖ్యంగా రెడ్డి వెలమ వర్గాలు జనాభాలో 5.2% ఉన్నారు, కానీ రాష్ట్రంలోని మొత్తం భూమిలో 14.5% పైగా వీరి చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా 20 ఎకరాల పైగా ఉన్న భారీ భూస్వామిల్లో వీళ్ళదే అగ్రస్థానం, 4.4% వీళ్ళే. భూములు ఎవరి చేతిలో ఉన్నాయి, ఇప్పుడు లెక్కలు బయటకు వచ్చినది. బీసీ వర్గాలకు సంబంధించి జనాభాలో సగం కంటే ఎక్కువ 52.6%, ఇంకా చాలా కలపాలి 56%. కానీ వీరిలో 85% మందికి 5 ఎకరాల కంటే తక్కువ, 85% మందికి 5 ఎకరాల కంటే తక్కువే ఉందట భూమి. అరగుంట 2 గుంటలు ఈ భూమి. ఇది భూముల కాడి లెక్క. ఇక ఇది చూద్దాం, జనాభా తక్కువ భూమి ఎక్కువ, అందుకే ఓసీలకు ఎంత పోతుంది ప్రతి ఏడాది ఈ రెడ్లు వెరమల అకౌంట్లలోకి 3,770 కోట్ల రూపాయలు పోతున్నాయి వాళ్ళ అకౌంట్లలోకి. చూడరు ఇక లెక్కలు ఎట్లున్నాయి. 3,770 కోట్ల రూపాయలు జనం సొమ్ము వాళ్ళ దాంట్లోకి పోతున్నాయి. ఇక్కడ మొత్తం వ్యవసాయ బడ్జెట్లో ఇగో 5.2% ఉన్నటువంటి రెడ్డి వెలమల చేతుల్లోకి ఎట్లా పోతుందో చూడరు. ప్రతి ఏడాది 3,770 కోట్ల రూపాయలు కేవలం రెడ్లకు వెలమకు పోతా ఉంది భూములకు. ఇది 14.5%. మొత్తం వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా పథకాలు కానీ వీళ్ళ చేతుల్లోకి పోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏటా 3,770 కోట్లు నేరుగా రెడ్డి వెలమ భూస్వాముల ఖాతాలోకి ఏరుతా ఉన్నాయి. అందుకోసమే రైతు భరోసా టైంకి వేస్తూ ఉంటారు, ఆ తర్వాత పెట్టుబడి ఏది 500 బోనస్ అని కొంటా ఉంటారు. ఎందుకు? వ్యవసాయంలో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నేరుగా పోతా ఉన్నాయి. ఇక జనాభా సగం ఇది 52.4, 52.6 అని చెప్తాను. ఇంకా చాలా కలవాల్సినటువంటి అవసరం ఉంది, దొంగ లెక్కలే. అయితే గమ్మత్ విషయం ఏంటంటే ఓసీల జనాభా ఎంత అంటే ఈ స్లైడ్ అయిపోయినాక అటు పోదాం. జనాభా కానీ ప్రయోజనాల్లో శూన్యం. బీసీలకు జరుగుతున్న చారిత్రక అన్యాయం చూస్తే రాష్ట్ర జనాభాలో 52.6% ఉన్న బీసీలు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రధాన శ్రామికులుగా బతుకుతా ఉన్నారు. కూలీలుగా మారుతున్న మెజారిటీ. ఈ సర్వే ప్రకారం 58% మంది బీసీలు దినసరి కూలీలేనంట, లేబర్స్. పథకాలకు దూరం, భూమి లేకపోవడం, ఉన్న అరాకొరగా 85% మందికి 5 ఎకరాల లోపు ఉండడంతో వేల కోట్ల వ్యవసాయ బడ్జెట్ బీసీలకు దరి చేరడం లేదు. వీళ్ళు ఏ బడ్జెట్లు ఎందుకు అమలు చేస్తారు? ఇక్కడ చూడండి, వ్యవస్థాగత లోపం ఏంటంటే భూస్వాములకు ప్రజాధనం ఇగో వాళ్ళ చేతుల్లో ల్యాండ్ ఉంది, మోర్ స్టేట్ మనీ, ఇక ప్రజా మనీ ఇట్లా పోతా ఉంది, వాళ్ళు బలపడతా ఉన్నారు. ఇక బీసీలు పన్నులు కట్టే కూలీలుగా బీసీలు, లేబర్లు ఇగో ఇట్లా పన్నులు చెల్లించి జీరో డైరెక్ట్ బెనిఫిట్. ఇది ఓసీలకు బీసీలకు మధ్యలో ఉన్నటువంటి తేడాను మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇంట్రెస్టింగ్ చూడరు. ఇక కులాల జనాభా, నేను అందుకే మొత్తుకునేది ఇదే అన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో కులాల వారీగా జనాభా లెక్కల్ని ఒక్కసారి మనం చూద్దాం. కులాల వారీగా లెక్కలు చూస్తే వీళ్ళ సర్వే ప్రకారమే బీసీల జనాభా వచ్చేసి 56.33.
4% అనుకోరా, 4% అంతే. వీళ్ళ లెక్క ప్రకారమే. ఇది బీసీల జనాభా. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 56.44%. ఇక మొత్తం ఎస్సీల జనాభా వచ్చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల జనాభా 62,25,413 మంది. 17.4% ఈ ఎస్సీల జనాభా. ఎస్టీల జనాభా వచ్చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 37,14,805. 10.4. ఓకే రైట్. ఇక్కడ ఓసీల జనాభా, ఓసీలు ఈ రెడ్లు వెలమల జనాభా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళంతా కలిపి ఎంతున్నారంటే ఒక లెక్క 42,905 మంది. ఎంత పర్సంటేజ్ అంటే వీళ్ళు 11.9%. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా 11.9%. మనకేం చెప్పారు 15% దాటిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ 15%? కథ ఏంటంటే ఏ కులం కాదు, ఏది నో క్యాస్ట్ అని చెప్పి కొంతమంది క్యాస్ట్ మెన్షన్ చేసుకోవాలి ఇష్టం లేక. వీళ్ళు ఎంతమంది కులం పేరు చెప్పలేదంటే 11,96,482 మంది. వీళ్ళ కలుపుకున్నారు. ఇక ఇది ఎంత అట్లా లెక్క. ఇక్కడ ఏమైంది? మొత్తం ఓసీల జనాభా ఎంత తెలంగాణ రాష్ట్రంలో? 11% లేదా 12% వేసుకో. కానీ ఏం చేసిరు ఎరికేనా? సర్వే పోయినప్పుడు మా కులం పేరు చెప్పము అని చెప్పిరుగా, వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళ దాంట్లో వేసుకోరు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో వేసుకొని ఇప్పుడు ఎందుకు వేసుకుర్రు ఇదంతా అంటే మొత్తం ఈ సామాజిక సర్వే లెక్కలు తీసిన తర్వాత ఓసీల చేతుల్లో భూములు, ఉద్యోగాలు అన్నీ ఉన్నాయి. 4.4% ఓసీలకు 20 ఎకరాల పైచిలుకు భూములున్నాయి. అంటే దీన్ని బట్టి ఈడబ్ల్యూఎస్ కు అర్హులైనటువంటి వాళ్ళు 1% కూడా లేరు ఈడబ్ల్యూఎస్ కోటాకి. కానీ 10% ఈడబ్ల్యూఎస్ ను క్లెయిమ్ చేస్తా ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. దొంగతనంగా ఉద్యోగాలను ఎత్తుకపోవడానికి ఇగో ఈ ట్రిక్ వాడిరు ఈ రెడ్లు వెలమలు. జరిగిన కథ ఇగో ఇది. వాళ్ళు ఉన్నదేమో 42 లక్షల మొత్తం ఓసీలు, అందులో బ్రాహ్మణులు, వైశ్యులు వీళ్ళంతా వేరు. వీళ్ళందరూ కలిసి రెడ్లు వెలమలు ఉన్నది ఎంతమంది అయ్యారంటే 5.2% మంది. మొత్తం తెలంగాణ జనాభాలో వెలమల జనాభా 0.4%. 0.4% ఉన్నటువంటి ఎలమోళ్ళకేమో ఓ పార్టీ, ఇప్పుడు ఇంకొక పిల్ల పార్టీ ఏదో పార్టీ పెడతా ఉన్నారు. ఈ రెడ్లకు ఏది 5% కూడా లేనటువంటి రెడ్లకు వీళ్ళకు పార్టీలు, వీళ్ళే ముఖ్యమంత్రులు, వీళ్ళే ప్రధానమంత్రులు, వీళ్ళే రాష్ట్రపతులు, వీళ్ళే ఎమ్మెల్యేలు, వీళ్ళే ఎంపీలు. మరి 156.4% ఉన్న బీసీలారా ఇగో ఇప్పుడు లెక్కలు బయటకు వచ్చినాయి. చూడరు ఎవరి సొమ్ము ఎవడు తింటుండు. ఇంకా వీళ్ళు మనకు దోషి పెడుతున్నట్టు. నేను అందుకే చెప్పిన మన సొమ్మే వాళ్ళు తింటా ఉన్నారు, మనం కాదని చెప్పి లెక్కలతో సహా చెప్పిన. ఇలా డాటా కూడా అదే చెప్తా ఉంది కదా. ఇదొక్కటి. ఒక్కసారి ఇంకా చూద్దాం తెలంగాణలో అసమానతలు ఎట్లా ఉన్నాయి వాస్తవ చిత్రాన్ని ఒకసారి చూద్దాం. వీళ్ళ లెక్కల ప్రకారమే ఇగో మెజార్టీ జనాభా బీసీలదే, కానీ అభివృద్ధి అంతా ఓసీల చేతుల్లో ఉంది. ఇగో సగటు వెనుకబాటు ఏది బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ ఇది స్కోరు 81 ఇగో గీడ ఉంటే, బీసీలు జనాభాలో 56.4% ఉంటే అలా 86% మంది వెనకబడ్డారు. 86% మంది బీసీలు వెనకబడి ఉన్నారట. ఓసీలు
జనాభాలో 11.9% ఉంటే వాళ్ళు 31% మంది మాత్రమే ఈ వెనకబాటుతనానికి గురైనరు. అత్యంత తక్కువ వెనకబాటుతనం ఉంది. అంటే దీన్ని బట్టి 14.9లో చాలా తక్కువ మంది. 31% అంటే ఎంత వస్తుంది చూడు. 11.9 100 అనుకుంటే అందులో 31 ఎంత శాతం అవుతుంది చూడు. అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుంది అంటే ఈడబ్ల్యూఎస్కు అర్హత ఉన్నటువంటి వాళ్ళ లెక్క బయటకు వస్తుంది. అంతే కదా దర్శన్? అంతే. ఈడబ్ల్యూఎస్కు అర్హత ఉన్నటువంటి వాళ్ళ లెక్క బయటకు వస్తుంది దీంతో. సో ఇవన్నీ మళ్ళీ సమగ్రంగా లెక్కలు చేస్తాం. నేను సుదర్శన్ అందరం కూర్చొని చేస్తాం. కానీ ముఖ్యమైన వర్గాలు అత్యంత అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరంటే ఓసీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అభివృద్ధి చెందిరు, ఓసీ వెలమ సామాజిక వర్గం వాళ్ళు అభివృద్ధి చెందిరు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి చెప్తాం. ఎందుకు అభివృద్ధి చెందిరు? వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఆ జాతులు వాళ్ళు అభివృద్ధి చెందినారు. ఇది ఇక ఆస్తులకు మూలం భూమి. ఎవరి చేతుల్లో ఎంతెంత భూమి ఉంది ఇక్కడ చూడండి. ఓసీలు రాష్ట్ర జనాభాలో కేవలం 4.8% ఉన్నటువంటి రెడ్డిల చేతుల్లో 13.5% భూమి ఉంది మొత్తం భూముల్లో. అందుకే రైతులకు మరి రైతు బంధు 5 ఎకరాల లోపల ఎందుకు చెప్పలే ఎరికేనా? వీళ్ళ కోత పడతారు. ఎన్ని కమిటీలు వేసిరు, ఎన్ని సభలు పెట్టిర్రు, మంత్రులు పోయినరు. ఇక్కడ చూసిరు కదా, ఇక్కడ వీళ్ళ చేతుల్లో ఓసీ రెడ్ల చేతుల్లో భూమి ఉంటే ఓసీ వెలమల చేతుల్లో 0.4% ఉన్నటువంటి వెలమల చేతుల్లో 1% భూమి ఉంది. చూడండి. ఇక బీసీలలో అత్యధిక జనాభా ఉన్నప్పటికీ వీరి వాటా జనాభా శాతానికి దరిదాపుల్లో కూడా లేదు. బీసీల దగ్గర భూమి లేదనేది ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇక తర్వాత బడా భూస్వాములు ఎవరు? పెద్దకారు రైతుల వాస్తవాలేంటి? ఇక్కడ బడా భూస్వాములు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు పెద్ద భూస్వాములు ఉన్నారని చూస్తే 20 ఎకరాల పెద్దకారు రైతులు ఇగో వీళ్ళు. ఆ తర్వాత 5 నుంచి 20 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. భూమి లేని కూలీలు సన్నకారు రైతులు ఇగో వీళ్ళు. సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాలు భూమి లేని కూలీలుగా మిగిలిపోగా భారీ వ్యవసాయ క్షేత్రాలు అంటే ఓసీలు ముఖ్యంగా రెడ్డి వర్గాల దగ్గర ఆస్తి కొనసాగుతున్నాయి. ఇక్కడ 20 ఎకరాలకు పైగా ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఓసీలలో అంటే 4.4% కుటుంబాలు వాళ్ళే. మొత్తం బీసీలలో 2.9% ఉంటే ఎస్సీలో 1.01% ఉంది. ఇక 5 నుంచి 20 ఎకరాల వరకు ఉన్నటువంటి భూములు చూస్తే ఓసీల చేతుల్లోనే ఇవి 26.4% ఉన్నాయి, బీసీల చేతుల్లో 12.2%. అంటే భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో లెక్కలు బయటకు వచ్చినాయి ఇవాళ. బాగా అబ్జర్వ్ చేయండి. ఇంకా చదువులో ఎట్లున్నాయి మన పరిస్థితులు, చదువులో అసమానతలు ఎట్లున్నాయంటే ఇంగ్లీష్ మీడియం విద్య ఎవరికి దక్కుతుందంటే ఓసీ వాళ్లకు 56.6% మందికి ఇంగ్లీష్ మీడియం విద్య దొరుకుతుంది. ఇక్కడ బీసీలకు సంబంధించి 48.1% మంది దొరుకుతా ఉంది. ఎస్సీ ఎస్టీ యువతకు వరుసగా 40.7, 36.6% అట్టడుగున ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య ఎస్సీ ఎస్టీలకు చాలా తక్కువగా దొరుకుతుంది అనేది లెక్కలు బయటపెట్టినాయి. రాష్ట్ర సగటు 47.0. ఇక కొలువులు వారి కూలీలు మనయి చూసుకోవాలి ఈ లెక్కలే. వ్యవసాయ మరియు దినసరి కూలీలు రాష్ట్ర సగటు 31.3 ఉంటే బీసీలు 18.5% మంది వ్యవసాయ కూలీలు రోజువారీ డైలీ లేబర్స్. అదే ఓసీలలో కేవలం 5.5% మంది దినసరి కూలీలు. మనమేమో 18.5% అంటే 55% మంది కూలీలు, 55% మంది కూలి పని చేసుకొని బతుకుతా ఉన్నారు. అందులో ఇక ఏది ఓసీలలో బ్రాహ్మణులు అత్యధికంగా 0.7% మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే ప్రైవేటు ప్రొఫెషనల్ ఉద్యోగాలు రాష్ట్ర సగటు 7.4% అయితే జైను, బ్రాహ్మణ, వెలమ, రెడ్డి తదితర ఓసీ కులాలు ఈ రంగంలో సింహభాగం ఆక్రమించారంట. ఈ ప్రభుత్వం రిలీజ్ చేసిన లెక్కలేవి. భూమి ఆస్తులు లేకపోవడం వల్ల మెజారిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు శారీరక శ్రమను నమ్ముకోగా ఓసీలు వైట్ కాలర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ సంక్షేమ వైరుధ్యం, పేదల ఫలాలు బడా భూస్వాముల పాలు ఎట్లయితా ఉన్నాయి. ఏటా 30,000 కోట్లు వ్యవసాయ పథకాలు ఎవరికి వెళ్తా ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయ ఉచిత బడ్జెట్ అంటే వ్యవసాయ రంగానికి ఉచిత బడ్జెట్ ఏది ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం కదా, ఉచిత కరెంట్ ఇస్తూ ఉచిత కరెంట్లో ఎంత పోతా ఉన్నారు ఎరికేనా? 15% ఉచిత కరెంటు ఓన్లీ ఓసీలకే పోతా ఉంది. 15% ఉచిత కరెంటు. రైతు భరోసా, రైతు బీమా చూస్తే ఓసీలు తమ జనాభా కంటే ఎక్కువగా 13% లబ్ధి పొందుతున్నారట. ఇక్కడ ఎస్సీల పరిస్థితి చూస్తే 17% జనాభా ఉండి రైతు భరోసాలో వారి వాటా 14% మాత్రమే.
ఆస్తులు ఆధారంగా ఇచ్చే పథకాలు పేదలైన బీసీ ఎస్సీల కన్నా భూస్వాములైన ఓసీలకి రెడ్డి వెలమకి ఎక్కువ సంపాదన చేకూరుస్తున్నాయి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని రెడ్లకు వెలమలకే పనికొస్తున్నాయి, మనకు పనికొస్తలేవు అనేది ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఇక బీసీలు ఎక్కడున్నారా, ఏ పథకాల కాడు ఉన్నారంటే రేషన్ కార్డు, కంట్రోల్ బియ్యం కాడ, గ్యాస్ బుడ్డి కాడ, ఇగో గీడ ఉన్నారు. ఆస్తులు సృష్టించే పథకాలనేమో ఓసీలు ఉన్నారు, దైనందిన జీవితం గడుపుకునే పథకాల కాడ బీసీలు ఉన్నారు. చేయుత పింఛన్ల కాడ మనం, గృహజ్యోతి ఏది ఉచిత ఇంటి కరెంట్ కాడ మనం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కాడ మనం. అసలైన సంపద సృష్టించే కాడనే వాళ్ళు. ఇక్కడ సొంతింటి కళలోనూ బీసీలకు దక్క న్యాయం. 56.4% జనాభా ఉంటే ప్రభుత్వ ఇళ్ల పంపిణీ రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 56.4 ఉంటే, కానీ గృహ నిర్మాణ పథకాల్లో వారు పొందుతున్న లబ్ధి కేవలం 50% మాత్రమే. జనాభా దామాష ప్రకారం రావాల్సిన దానికంటే తక్కువ ఇల్లు బీసీలకు దక్కుతున్నాయి. ఇండ్లు కూడా ఇగో 50% లోపే. ఇల్లు లేక మురికివాడలు అద్దె ఇళ్లలో మగ్గుతున్న బీసీలకు ప్రభుత్వ గృహ పంపిణీలో తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఇక ఒకే రాష్ట్రం రెండు వాస్తవ సమగ్ర విశ్లేషణ ఇక్కడ చూద్దాం. ఓసీ వర్గాలు రెడ్డి వెలమ తదితరులు అత్యంత అభివృద్ధి చెందుతారు. 19 నుంచి 31% ఎగబాకిరు వాళ్ళ అభివృద్ధి. సమగ్ర వెనుకబాటు విషయంలో చూస్తే 86% సగటు కంటే బీసీలలో 86% మంది వెనుకబడి ఉన్నారట. వీళ్ళేమో 31% అభివృద్ధి దూసుకుపోతా ఉన్నారు. ఇక భూమి 20 ఎకరాల పైన భూమి ఉన్నటువంటి వాళ్ళు రెడ్లు వెలమల్లో 4.4% ఉంటే బీసీలో కేవలం 2.9%. ఇక ఉపాధి రంగం కార్పొరేట్ ప్రొఫెషనల్ రంగాల్లో ఆధిపత్యం ఎవరిదా అంటే ఇక రెడ్లు వెలమలదే ఉన్నది. అత్యధికులు దినసరి కూలీలు వ్యవసాయ కూలీలుగా బీసీలు బతుకుతా ఉన్నారు. రైతు భరోసా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కరెంటు ద్వారా భారీ సంపదను వీళ్ళు కూడగట్టుకుంటే కేవలం పెన్షన్లు రేషన్ పైన ఆధారపడి బతికేటువంటి బతుకులు మనే అవుతా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు డేటా ప్రకారం తెలంగాణలో సంపద వనరులు కొద్ది మంది చేతుల్లోనే బందీ అయిందనేది ఈ డేటా మనకు చెప్తున్నటువంటి లెక్క. ఇంకా సామాజిక న్యాయం దిశగా మారాల్సిన విధానం ఏంది అని అంటే వాస్తవం ఏంటంటే సమగ్ర కులగణన సర్వే 2024 డేటా ప్రకారం తెలంగాణలో భూమి విద్యా ఉపాధి అవకాశాలన్నీ జనాభాలో కేవలం 11.9% ఉన్న ఓసీలు ముఖ్యంగా రెడ్డి వెలమ చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ డేటా చెప్తున్న లెక్క ఇది నాదిగా రేవంత్ రెడ్డి చేసిన లెక్క ఇది. బాధితులు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు వనరుల పంపిణీలో దారుణంగా నష్టపోయి దినసరి కూలీలుగా మిగిలిపోతా ఉన్నారు. భవిష్యత్ మార్గం ఇకపై ప్రభుత్వ పథకాలు ఆస్తుల ప్రాతిపదికన కాకుండా కులాల సమగ్ర వెనుకబాటుతనం సూచి ఆధారంగా పునఃసమీక్షించాలి. అప్పుడే నిజమైన పేదలకు న్యాయం జరుగుతుంది. ఈ లెక్కతోటే న్యాయం జరిగింది. ఇది ఒకటి. ఇక ఉద్యోగాల విషయాన్ని ఒక్కసారి చూద్దాం. తెలంగాణ మన నిధులు మన నియామకాలు చెప్పుకున్నాం కదా. చూడండి తెలంగాణ సమగ్ర సర్వే 2024 ఉద్యోగాల్లో ఎవరి వాటా ఎంత ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వాస్తవాలు దామాషా లెక్కల్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ 35% ఉద్యోగాలు ఓసీల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళ జనాభా ఎంత 11.9. 11.9% ఉన్న ఓసీల చేతుల్లో 35% ఉద్యోగాలు ఉన్నాయి. 35% వీళ్ళు ఉన్న దానికంటే 3 రెట్లు ఎక్కువ. బీసీలు 56.4% ఉన్నారని చెప్తున్నా వాళ్ళకు 50% ఉద్యోగాలు. ఇక ఎస్సీ ఎస్టీలకైతే అన్యాయం 15% ఉద్యోగాలు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు దక్కినాయి. ఇవి ఉద్యోగాల్లో. ఇగో ఓసీలకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఈ ఉద్యోగాల ద్వారా. తెలంగాణ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే ఒక చారిత్రక ఘట్టం. కేవలం జనాభాను లెక్కించడమే కాకుండా ఎవరి జనాభా ఎంత వారికి దక్కిన ఉద్యోగాలేననే కీలక ప్రశ్నలకి ఈ నివేదిక. ఇగో ఉద్యోగాలు ఎవరికి దక్కినాయా, ఇగో ఇది ఓసీ సామాజిక వర్గం వీళ్ళకే ఎక్కువ దక్కినాయి ఈ లెక్క ప్రకారం. ఇక్కడ జనాభా బీసీలు రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం బీసీలమే. ఈ ఎస్సీ ఎస్టీలు ఇంతమంది ఉన్నారు. ఓసీలు ఇంత 11.9% మంది ఓసీలు ఉన్నారు. ఉద్యోగాలు మాత్రం 35% ఓసీలకు పోయినాయి ఉద్యోగాలు. వాళ్ళ జనాభా ఎంత అంటే 11.9%. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు పైకి కనిపించే చిత్రం. ప్రభుత్వ ఉద్యోగాలలో వాస్తవానికి బీసీల జనాభా విపరీతంగా ఉంటుంది కాబట్టి బీసీలలో ఇటీవల చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీల వాటా 54% ఉంది. 54% బీసీ 54% ఉంటే ఓసీలు 19 అంటే వీళ్ళు 56% ఉన్న బీసీలకు పూర్తిగా కూడా దక్కలే. కానీ 11.9% ఉన్న ఓసీలకు 19% ఉద్యోగాలు దక్కినాయి. ఇక
జనాభా దామాష ప్రకారం ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఎట్లా ఉండాలంటే రాష్ట్ర సగటు 2.8% ఉంటే 2.8% ఉంటే ఇక ఓసీలకు దక్కిన ఉద్యోగాల లెక్క చూడరు. ఇగో మీదికి పోయింది, దాటి మీదికి పోయింది. ఎస్సీ ఎస్టీల తీడుకుంటే బీసీలకు ఇంకా అన్యాయం జరిగిపోయింది. బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఇగో ఇక్కడ ఉద్యోగాలలో మనం చూడొచ్చు. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే కేవలం 11.9% జనాభా ఉన్న ఓసీలు రాష్ట్ర సగటు 2.8% కన్నా ఎంతో ముందున్నారు. అత్యధిక జనాభా ఉన్న బీసీలు సగటు కంటే వెనకబడి ఉన్నారు. ఇది ఉద్యోగాలలో బీసీలకు. ఏ రంగంలో ముంగట్టున్నావా బీసీ ఓడా నువ్వు? ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యధిక లబ్ధి పొందిన వర్గాలు 17% అయ్యంగారులు ఉన్నారట. ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్ర సగటు కేవలం 2.8 కాగా అయ్యంగారుల సామాజిక వర్గంలో ఏకంగా 17% మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇది సగటు కన్నా 6 రెట్లు ఎక్కువ. ఇక మొత్తం ప్రైవేట్ ఉద్యోగాల సంఖ్య, ప్రైవేట్ ఉద్యోగాల లెక్కలు చూద్దాం. మొత్తం ప్రైవేట్ ఉద్యోగాల్లో బీసీల వాటా 53%, అంటే వాళ్ళ జనాభా దామాష ప్రకారం కూడా లేదు. ఇక్కడ ఓసీల వాటా 29% వాళ్ళకు దక్కింది. వాళ్ళు 11% ఉన్నటువంటి ఓసీలకు 29% ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో 19%. ఇక్కడ బీసీలకు కేవలం వాళ్ళ జనాభా దామాష ప్రకారం కూడా ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ రంగం లాగానే ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో కూడా 53% వాటాతో బీసీలే ముందున్నట్లు కనిపిస్తుంది. అసలు వాస్తవం ఏమిటంటే వీళ్ళ జనాభా ఎక్కువ కాబట్టి. ఇక్కడ ప్రైవేట్ రంగం దామాషా ప్రకారం అసలు చిత్రాన్ని ఒకసారి చూద్దాం. ఓసీలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారి జనాభా శాతం చూస్తే ఓసీలు 14.8% మంది, బీసీలు 6.3% మంది. జనాభా నిష్పత్తిలో చూస్తే ప్రైవేట్ రంగంలో ఓసీల ప్రాతినిధ్యం 14.8%, బీసీల ప్రాతినిధ్యం 6.3% కంటే రెట్టింపు కన్నా ఎంతో ఎక్కువగా ఉంది. ప్రైవేట్ రంగంలో దామాషా అసమానతలు తీవ్రంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా లేదు నీకు ఉద్యోగం. ఇక్కడ ప్రైవేట్ రంగంలో ఆధిపత్యం ఎట్లా ఉందంటే రాజులు బ్రాహ్మణులు 27% వీళ్ళు ఆక్రమించారు ప్రైవేటు ఉద్యోగాలలో అని చెప్పి చూపిస్తా ఉన్నారు. ఇక ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ దామాషా ప్రకారం ఎట్లా ఉన్నాయంటే సామాజిక వర్గం ఓసీలకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు 3.5%, ప్రైవేట్ రంగంలో 14.8%. వీళ్ళదే ఆధిపత్యం. రాష్ట్ర సగటు ఎవరిది స్టేట్ యావరేజ్ చూస్తే 2.8% ఉంటే బీసీలు 2.3%, వీళ్ళే 3.5. అంటే కనీసం ఇంత ఉండాలి, దీన్ని దాటి ఉండాలి. కానీ బీసీలు ఇంత కూడా లేరు, కానీ ఓసీలు ఇంత ఉన్నారు. ఇది 7.4 రాష్ట్ర సగటు అయితే వీళ్ళు 14% ఉంటే 6.3%. వెనకబాటు గురైంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సంఖ్యలు దామాషా దీని ప్రకారం చూస్తే సంఖ్యల పరంగా చూస్తే అత్యధిక జనాభా ఉన్న కారణంగా బీసీలకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చినట్టు కనిపిస్తుంది. మొత్తం ఉద్యోగాలు గవర్నమెంట్ 54%, ప్రైవేట్ 53% చూస్తే ఇది ఇట్లా కనిపిస్తూ ఉంటే దామాషా ప్రకారం 11.9% ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకంగా. జనాభా దామాషా ప్రకారం చూస్తే 11.9% జనాభా ఉన్న ఓసీలే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అత్యధిక లాభం పొందారు. ఇక మన నీళ్లు బాయ్, మన నిధులు బాయ్, మన నియామకాలు బాయ్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్క. ఏది? సమగ్ర కులగణన లెక్కలు విడుదల చేసింది. ఈ లెక్కల్ని మరింత ఇండెప్త్ గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎందుకు బీసీలకు పార్టీ అవసరమో ఈ లెక్కలు చెప్తా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెప్తా ఉంది. బీసీలారా మీ చేతుల్లో అధికారం లేదు కాబట్టి సంపద మేము దోచుక తింటా ఉన్నాం, ఉద్యోగాలు మేము పంచుకుంటా ఉన్నాం, నిధులు మేము బారించుకుంటా ఉన్నామని క్లియర్ గా ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి కదా. అందుకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అవసరం ఏర్పడ్డది తెలంగాణలో. బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బీసీల బతుకులు మారదనేది స్పష్టంగా ఈ లెక్కలు చెప్తున్నటువంటి మాట. సో వీటిపైన మరింత ఇన్డెప్త్ విశ్లేషణ తోటి మళ్ళీ వస్తా. ఇంకా మరింత వివరాలు కూడా మన సుదర్శన్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుశీల్ గారు ఎట్లుందో లెక్క? ఎందుకనంటే ఎందుకు అన్యాయం అవుతుంది, ఎందుకు కొట్టాడాల్సి వస్తుంది, ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇది కారణం. ఇది ఎందుకంటే ఎప్పుడైనా కానీ అధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులు అంతరించిపోతాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు. అధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులు అంతరించిపోతాయి. అయితే మొత్తం కూడా అంటే జనాభా ఎక్కువ ఉన్నా కానీ 56.33% అని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లెక్కలు చేసిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. చూసిరు కదా, ఇప్పుడు ఆ కులం పేరు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పేర్లన్నీ అవన్నీ తీసుకుపోయి ఓసీలలో కలిపేసిండ్రు. అర్థమైతే లేదా లెక్క? అట్లుంటుంది అనమాట. అందుకని మనం అర్థం చేసుకుంటే ఇట్లా క్లారిటీ వస్తుంది. ఇక వార్తల్లోకి వెళ్దాం. యుద్ధం ముగింపుకొచ్చింది.
మేము ఇప్పుడు వెనక్కి తగ్గినా ఇరాన్ కోలుకోవాలంటే మరో 20 ఏళ్ళు పడుతుంది అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసేది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయం. రాబోయే 2 రోజుల్లోనే ఇస్లామాబాద్ అంటే ఇక్కడ పాకిస్తాన్లో లో మరోసారి చర్చలు. ఇరాన్కు చైనా ఆయుధాలను పంపదు, జిన్పింగ్ నాకు హామీ ఇచ్చిండని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. యుద్ధం ముగియగానే చమురు ధరలు భారీగా తగ్గుతాయని అంటున్నాడు. కానీ ఈ తగ్గుడేందో కానీ ఇప్పటికైతే పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా కష్టమే ఉన్నది. మొత్తం మీద మళ్ళోసారి ఇక్కడ పాకిస్తాన్లో ఇప్పటికే పోయిన ఆదివారం చర్చలు జరిపినరు. చర్చలు జరిపితే వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ అణ్వాయుధ పరిశోధనలు ఏవైతే ఉంటాయో వాటిని విరమించుకోవాలని చెప్పేసి అమెరికా ఆంక్షలు పెట్టింది. లేదు అట్టెట్లయితే నేను బరాబరి చేసుకుంటా అని వాళ్ళు చెప్పిండ్రు, ఇరాన్ చెప్పింది. తర్వాత హర్ముజ్ జలసంధిని తెరవాలని చెప్పింది. హర్ముజ్ జలసంధి తెరవడం కాదు, మేము దానికి ఒకటి టోల్ ప్లాజా పెట్టినాం, ఆ టోల్ గేటు తెరవాలంటే మేము పైసలు కట్టాలని చెప్పింది. అరే అట్టెట్లయితుందని చెప్పేసి వీళ్ళు ఒప్పుకోలేదు. ఇట్లా రకరకాలుగా కొన్ని ఆంక్షలు పెడితే, అంటే కొన్ని షరతులు విధిస్తే, అమెరికా విధించినటువంటి షరతులకు ఇరాన్ కానీ, ఇరాన్ విధించినటువంటి షరతులకు 10 షరతులకు అమెరికా కానీ ఒప్పుకోలేదు. దీంతో మొత్తం కూడా విఫలమైపోయి అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఇక నాకు చర్చలు విఫలమైపోయినాయి, ఫెయిల్ అయిపోయినాయి, అందుకని నేను అమెరికా పోతున్నాను, అమెరికా పోయాడు. తర్వాత ఇక్కడ ఇరాన్ పార్లమెంటు సంబంధించినటువంటి స్పీకర్ ఆయన కూడా నేను ఇరాన్ పోతున్నా, ఇక చర్చలు సక్సెస్ కాలేదని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి మళ్ళీ 2 రోజుల్లో ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్లో మరొకసారి చర్చలు జరిపి మొత్తం మీద సెట్ చేయాలని చెప్పేసి చూస్తున్నా అని చెప్పి అంటున్నాడు ట్రంప్ అంటున్నాడు. కానీ మాట మీద ఉంటాడని నమ్మకం లేదు, మాట పక్కకి లేవడతాడు ఆయన. ఇందాక చూసిరు కదా ఎవరెంతున్నారో ఏం కథ అనే విషయం పైన ఇప్పటి వరకు ప్రభుత్వం లెక్కలు విడుదల చేస్తే బీసీలు ఇంతున్నారు, ఎస్సీలు ఇంతున్నారు, ఎస్టీలు ఇంతున్నారు, ఇట్లా అని చెప్పేసి ఓసీలు ఇంతున్నారు అని చెప్పింది. కానీ కులాల వారీగా లెక్కలు చెప్పలే. మనం అదే అడిగినాం మొదటి నుంచి తీర్మానం కానీ మనం అడుగుతా ఉన్నాం ఏమని, కులాల వారీగా లెక్కలు చెప్తే ఎవరెంతో తేలిపోతుంది, అప్పుడు మొత్తం కూడా అంతా బయటపడతాని చెప్పినాం. కాబట్టి కులాల వారీగా బయటపెట్టింది. నిన్న ఎందుకు బయటపెట్టిండ్రు అంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనతో పాటు కులగణన కూడా చేస్తుంది. జనగణనతో పాటు కులగణన చేసిన తర్వాత వాళ్ళు బయట పెడతారు. అరే వీళ్ళంది మొత్తం మనం అంతా దాచిపెట్టిన తర్వాత వాళ్ళు బయట పెడితే మన ఇజ్జత్ పోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందుకే దాచిపెట్టరా అని చెప్పేసి ఒక చెడ్డ పేరు వస్తున్న ఉద్దేశంతో మొత్తం మీద బయట పెట్టారు. సంతోషం. ఆ జనాభా లెక్కలలో మొత్తం కూడా కులాల వారీగా లెక్కలు తీసుకుంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆ తర్వాత ముస్లింలు ఉన్నారు. ఆ తర్వాత బీసీ వర్గాలకు సంబంధించి చూసుకున్నప్పుడు ముదిరాజులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అది నడుస్తూ ఉన్నది, మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక ఏది నియోజకవర్గాల పునర్విభజన, తర్వాత మహిళా రిజర్వేషన్లు, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలనే ప్రతిపాదన పెట్టిండ్రు. అయితే దానికి సంబంధించి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు దీని మీద చర్చలు ఉంటాయి. ఎక్కడ లోక్సభలో తర్వాత ఇక్కడ రాజ్యసభలో పార్లమెంట్లో సమావేశాలు ఉంటాయి. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నాడు. అందుకనే ఇక్కడ ఇది రోజొకటి నారీ శక్తి వందన అని చెప్పేసి నారీ శక్తి వందనకు కట్టుబడి ఉన్నామని రోజు ఇది యాడ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాడ్, ఇది అన్ని పేపర్లు లేస్తున్నారు. దానికి అర్థం ఏంటంటే ఇక్కడ మహిళా బిల్లు పెడుతున్నాం కదా, మహిళా బిల్లుకు మీరు అందరూ కూడా మద్దతు తెలియజేయండి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేయాలని చెప్తున్నారు. అయితే ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి మహిళా బిల్లుకు మేము కూడా ఓకే, కాకపోతే ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారు. ఈ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకి ఏం జరుగుతుంది, ఉత్తరాది రాష్ట్రాలకి ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు పెరుగుతాయి, ఎన్ని అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, దీనిపైన క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల క్లారిటీ కూడా వస్తుంది. అయితే ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఏమో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, జనాభా దామాషా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేస్తా అని. జనాభా దామాషా ప్రకారం అంటే ఆటోమేటిక్గా ఏమైంది, అప్పుడు జనాభా నియంత్రణ కోసం ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా కట్టుబడి ఉన్నాయి. అప్పుడు ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపుకు, దాంతో జనాభా తగ్గిపోయింది. ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిపోయింది, విపరీతంగా జనాభా పెరిగింది, వాళ్ళు నిబంధనలు పాటించలేదు, దాంతో వాళ్ళకి ఎక్కువ అయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఆందోళన వ్యక్తమైంది.
దీంతో జనాభా దామాష కాదు. ఇప్పుడు వేయాల్సింది ఏంటంటే ఇక్కడ 50% సీట్లు, అంటే ఇప్పుడున్నటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో 50% సీట్లు పెంచాలని చెప్పేసి. ఇప్పుడు 119 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి కదా, ఈ 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో సగం ఎంత అవుతుంది? ఇంకో 60 కలిపితే 179 ఎమ్మెల్యే సీట్లు అవుతాయి. తర్వాత ఒకవేళ లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా, 17 ఉన్నాయి. 17కి మళ్ళీ ఇంకో సగం కలిపితే 18 అనుకుని ఇంకో 9 కలిపితే మళ్ళీ ఇంకా 25, 26 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా మొత్తం మీద అట్లా జరిగింది. దానికి సంబంధించి మరి ఏ ప్రాతిపదికన ఈ లెక్కలు చేస్తారు, ఏ ప్రాతిపదికన అసలు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న దానిపైన చర్చ జరుగుతుంది. ప్రోరేటా జనాభా, ప్రోరేటా అని చెప్పేసి ఇక్కడ ఇది కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లోక్సభ సీట్ల పెంపుపై క్లారిటీ ఇవ్వని కేంద్రం. ప్రోరేటా ప్రకారం తెలంగాణలో పెరిగే సీట్లు 8 నుంచి 9 అంట. ఇక 2011 సెన్సెస్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం 7 నుంచి 8 సీట్లు పెరుగుతాయంట. తేడా 1 నుంచి 2 సీట్లే ఉంటాయి. ఇప్పుడున్న సీట్లను 50% పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తుందంట. అందులో ఏ రాష్ట్రానికి ఎంత అనే విషయంలో గందరగోళం నెలకొన్నది. ఇప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం కథ తీసుకుందాం, ఒక 2 minutes అయిపోయింది. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం కథ అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఇక హడావిడి డీలిమిటేషన్కు నో అంటున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు. వ్యతిరేకిస్తున్న సౌత్ రాష్ట్రాల సీఎంలు ఇవాళ నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయే డీలిమిటేషన్ ప్రక్రియ అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. లోక్సభ స్థానాలను ఏకంగా 50% పెంచుతామని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్న తరుణంలో ఆ పెంపు ఏ ప్రాతిపదికన జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు అంటే ఇయాల్టి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో గందరగోళం నెలకొన్నది. అసలు సీట్లను పెంచేది ఏ లెక్క ప్రకారం, ప్రోరేటా పద్ధతిన లేక జనాభా ప్రాతిపదికన? ఈ లెక్కే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల భవితవ్యాలను తేల్చనున్నది. అసలు వివాదం అంతా ప్రాతిపదిక దగ్గరే మొదలైంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ పెద్ద దెబ్బగా మారే ప్రమాదం ఉందనే అది దక్షిణాది రాష్ట్రాల సీఎంల ఆందోళన. అయితే జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కేటాయించి అభివృద్ధిని కాంక్షించిన దక్షిణాదికి సీట్లు తగ్గించడం అంటే క్రమశిక్షణకు శిక్ష వేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రజలు కానీ. దీంతో అసలు ఏం చేస్తారు, ఏం కథ అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక మహిళా రిజర్వేషన్లకు ఓకే, ఎవరు ప్రతిపక్షాలు కూడా ఓకే చెప్తున్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తే మాకేం అభ్యంతరం లేదంటున్నాయి. కాకపోతే ఏంటంటే అందులో ఓబీసీలు కూడా ఉంటే మంచిగా అనేది చాలామంది చెప్తున్నటువంటి వాదన. ఎందుకంటే ఇప్పుడు రెడ్డి గారు పోతే రెడ్డి గారు భార్య వస్తుంది, రెడ్డి గారు కోడలు వస్తుంది, లేకపోతే వాళ్ళ కూతురు వస్తుంది. మరి అట్లనే వస్తుందా, లేకపోతే మరి బీసీలు ఏమైనా ఉండన్నా వద్దా అనుకున్నప్పుడు మరి బీసీలకు ప్రాతినిధ్యం కల్పించట్లేదు. ప్రధానంగా ఇక్కడ ఏంది రిజర్వేషన్లలో ఇక్కడ 33% మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి భారీగా డిమాండ్ కనిపిస్తూ ఉంది. మహిళా రిజర్వేషన్లకు ఓకే, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం, ప్రతిపక్షాలను ట్రాప్లో పడేసేలా కేంద్ర బిల్లులను తెస్తుంది అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటుండు. ఇక మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని ముద్ర వేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యిండు. ఇక కేంద్రం తీసుకురాబోయే 3 బిల్లులపై ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నిన్న భేటీ అయింది. ఏది కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాన్ని కూడా. డీలిమిటేషన్తో ఓబీసీల వాటా చోరీ అని చెప్పేసి అంటున్నారు. ఓబీసీల వాటా చోరీ అని చెప్పేసి అంటున్నారు రాహుల్ గాంధీ గారు, మంచిగా ఉన్నది. మరి మీ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఓబీసీల వాటా ఏంది, కథ ఏంది, వీళ్ళ కథ కార్ఖాన ఏంది? ఇక్కడ ఏది నామినేటెడ్ పోస్టులు ఉంటే అన్ని ఒక సామాజిక వర్గానికే పోతున్నాయి. తర్వాత ఇక్కడ మంత్రి పదవులు ఉంటే ఓసీలకే ఎక్కువ దక్కుతున్నాయి. తర్వాత ఏ విషయంలో చూసుకున్నా కానీ వివక్ష కనిపిస్తూ ఉంది. దీని మీద కూడా మీరు మాట్లాడితే మంచిగా ఉంటుండే. తర్వాత కామారెడ్డి డిక్లరేషన్, ఏది కామారెడ్డి డిక్లరేషన్ తోటి మీరే వస్తుంది. కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టేసి 42% ఏది రిజర్వేషన్లు కల్పిస్తాం స్థానిక సంస్థల్లో అంటిది, అది లేదు. విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తా అంటారు, అది లేదు. 42% రిజర్వేషన్ కల్పిస్తాం ఎవరికి, కాంట్రాక్టర్లో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తా అంటారు, అది లేకపాయే. ఇట్లా ఏది ఆయా కులాలకు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళని అభివృద్ధి చేస్తాం, మంచిగా చేస్తాం, అట్లా ఇట్లా అని చెప్తారు. రండి
అయితే ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత మరి తప్పుడేక అవతల పడుతుంది, మరి ఏంది పరిస్థితి అని చెప్పేసి మీరు అడగాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు అడగాలి ఈ విషయంలో. దేశవ్యాప్తంగా జరగాలని చెప్పేసి అడుగుతున్నారు, మంచిగా ఉన్నది. మరి రాష్ట్రంలో కూడా అంటే మీరు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇక్కడ కర్ణాటకలో కానీ, మరో రాష్ట్రంలో కానీ ఇక్కడ ఎందుకు మీరు అడుగుతలేరు అనేటువంటి ప్రశ్న కూడా మరి తలెత్తుతా ఉంది. దొడ్డిదారిలో అధికారం సుస్థిరం చేసుకునే యత్నం అని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు. మహిళా రిజర్వేషన్ ముసుగులో ఓబీసీల వాటాకు కోత. మరి ఓబీసీల వాటా రావాలని చెప్పేసి డిమాండ్ చేయండి. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మీరు మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టిండ్రు, అప్పుడు ఫెయిల్ అయింది. ఎందుకంటే అప్పుడు ముగ్గురు యాదవత్రయం ఉన్నారు కదా, లాలూ ప్రసాద్ యాదవ్, తర్వాత ములాయం సింగ్ యాదవ్, తర్వాత ఇంకా ఆ ముగ్గురు కలిసి దీన్ని అడ్డుకున్నారు. అప్పుడు ఎందుకు అడ్డుకుంటే వాళ్ళని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. అరే బాగానే ఉందిరా నాయన, ఇప్పుడు మరి మహిళా రిజర్వేషన్ మంచిగా ఉన్నది, 33% రావాలి, మంచిగా ఉన్నది, కానీ అందులో మా బీసీ మహిళ లేరని అడిగారు వాళ్ళు. అడిగితే తప్పుడు లేదు, అప్పుడు వీగిపోయింది. ఇప్పుడు మరి సపోర్ట్ చేస్తామంటారు, అది కూడా మరి ప్రతిపాదన పెట్టుంటే మంచిగా ఉంటుండే. ఇదివరకే మహిళా రిజర్వేషన్ ముసుగులో ఓబీసీల వాటాకు కోత, డీలిమిటేషన్ ద్వారా అధికార కేంద్రీకరణకు కుట్ర అని చెప్పేసి ఫైర్ అవుతున్నాడు రాహుల్ గాంధీ. ఇట్లా నడుస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నిజంగా ఏ ప్రాతిపదికన తీసుకుంటారు? ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా సీట్ల పెంపు ఎట్లా జరుగుతుంది? జరిగితే మరి ఎవరికి లాభం జరుగుతుంది? దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతుందా, ఉత్తరాది రాష్ట్రాలకు జరుగుతుందా, లేకపోతే మంచి పని చేసిన వాళ్ళకి జరుగుతుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి జరుగుతుందా అనే విషయం పైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మ్యాక్సిమం అయితే 50%, అంటే ఇప్పుడున్నటువంటి సీట్లకు 50% పెంచుతామని చెప్పేసి అంటున్నారు. అదే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం మాత్రం కొంతవరకు కనిపిస్తూ ఉంది. ఇగో ఎస్సీల్లో మాదిగలు, బీసీల్లో ముదిరాజులు టాప్లో ఉన్నారు. ఏది జనాభాల అత్యధిక జనాభా వీళ్ళే ఉన్నారు. ఉపకులాల వారీగా జనాభా లెక్కలు బయటపెట్టిన సర్కార్ 36,57,000 మందితోటి మాదిగలు ఓవరాల్గా టాప్లో ఉన్నారు. ఎక్కువ జనాభా కలిగి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. తర్వాత ముదిరాజులు 26,39,000 మంది వీళ్ళు ముదిరాజులు ఉన్నారు. ఇక ఎస్టీల్లో 24.04 లక్షల్లో లంబాడాలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇక ఎస్సీల్లో మాదిగల తర్వాత 14.71 లక్షల జనాభాతోటి రెండో స్థానంలో మాలలు ఉన్నారు. సో యాక్చువల్గా ఎస్సీలు అనగానే మనకు మాల, మాదిగ 2 సామాజిక వర్గాలే కనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే 59 కులాలు ఉంటాయి ఎస్సీలలో. ఈ 2 కులాలతో పాటు ఇంకా 57 ఉపకులాలు ఉంటాయి. ఆ ఉపకులాల జనాభా కూడా తీసుకుంటారు. అందుకనే వర్గీకరణ కోరినరు, వాళ్ళకి నష్టం జరుగుతుందని. ఇక నో కాస్ట్ విభాగంలో 11,96,000 మంది, అంటే దాదాపు 12 లక్షల మంది నో కాస్ట్, అంటే వాళ్ళు క్యాస్ట్ మెన్షన్ చేయలేదంట. క్యాస్ట్ మెన్షన్ చేయకపోతే వీళ్ళందరూ తీసుకొని ఏడ కలిపిరు, వీళ్ళందరూ ఓసీలని కలిపిరు. అందుకని ఎక్కువ చూపించరు. 15 ఇట్లా చిల్లర ఉన్నది, ఏవో ఏడుంది, అది 17 కాదు ఇక్కడ, ఇది ఉన్నది కదా, దీనికి వీళ్ళ జనాభాను కూడా కలిపిరు. ఈ 12 లక్షల మందిని తీసుకుపోయి మా వాళ్ళే అని చెప్పారు ఓసీలు. దాంతో 15% పైన ఉన్నది, 16% దాకా మాదే ఉన్నదని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అదంతా కూడా జూట, అబద్ధం, అది మోసం. ఇది ఇక్కడ 10 కులాల్లోనే 60% జనాభా ఉన్నది. జస్ట్ 10 కులాలు మనం ఇట్లా లెక్కేసి చెప్పొచ్చు, వేల మీద లెక్కేసి చెప్పొచ్చు. మాదిగ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం, ఇక్కడ ఏది మన ఎస్సీలకు సంబంధించి, తర్వాత ఇక్కడ ఎస్టీలకు సంబంధించి లంబాడాలు, తర్వాత బీసీలకు సంబంధించి ఇక్కడ ముదిరాజులు, యాదవులు అంటే గొల్లకుర్మలు, ఆ తర్వాత ఏది గౌడులు, పద్మశాలీలు, మున్నూరు కాపులు, తర్వాత కొన్ని ఇట్లా మనము వేల మీద లెక్క పెట్టేటువంటి కులాలు కొన్ని, ఇక్కడ రజకులు, కొన్ని కులాలు మనం లెక్క పెట్టేస్తే ఆటోమేటిక్గా 60% జనాభాలో 60% జనాభా ఈ 10 కులాల దగ్గరనే ఉన్నది. 135 కులాల్లో అత్యంత వెనుకబాటుతనం కనిపిస్తుంది. అత్యంత వెనుకబడిన వర్గాలకు సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందాలి. ఇదే సోషల్ జస్టిస్ అని చెప్పేసి 2.0 అని అభివర్ణించిన నిపుణుల బృందం అని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇట్లా జరుగుతుంది. రాష్ట్రంలో 36,57,551 మంది, అంటే 10.3% మంది జనాభాతో మాదిగ కులం అతిపెద్ద సామాజిక వర్గంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రంలో. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కులగణన సర్వేకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం బుధవారం నిన్న బయటపెట్టింది.
ఉపకులాల వారీగా జనాభా వివరాలను వెల్లడించింది. మాదిగ కులం తర్వాత 27,95,727 అంటే 7.9 మందితో షేక్ ముస్లింలు రెండో స్థానంలో నిలవగా 26,39,027 మందితో ముదిరాజు సామాజిక వర్గం 7.4% తో ముదిరాజు సామాజిక వర్గం మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఇక ఈ ముదిరాజు కులం జనాభా పరంగా బీసీల్లో అతిపెద్ద సామాజిక వర్గంగా అవతరించింది. గిరిజన తెగల్లో 24,04,056 మందితో అంటే 6.8% మందితో లంబాడాలు ఉన్నారు. ఇక వెనుకబడిన తరగతుల్లో అంటే బీసీలకు సంబంధించి 20,18,725 అంటే 5.7% మందితో యాదవులు రెండో స్థానంలో ఉన్నారు. బీసీల్లో 16,30,187 మందితో 4.6% తోటి గౌడులు మూడో స్థానంలో ఆక్రమించిండ్రు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి సంఖ్యాబలాన్ని చోటు చేసుకోగా ఇక ఓపెన్ కేటగిరీలో ఓసీలకు సంబంధించి 17,10,244 మంది అంటే 4.8% జనాభాతోటి రెడ్డి సామాజిక వర్గం టాప్లో నిలిచింది. ఓసీలలో రెడ్డిలు ఎక్కువ ఉన్నారు. ఇక షెడ్యూల్ కులాల్లో మాదిగల తర్వాత 14,71,514 మంది అంటే 4.1% సంఖ్యతో మారల ప్రాబల్యం చాటారు. కాగా ఈ సర్వే కేవలం అంకెలను మాత్రమే కాకుండా ఆయా కులాల సామాజిక అసమానతలను కళ్ళకు కట్టింది. ముఖ్యంగా డక్కలి ఇక పిచ్చుకుంట అని రాసిన రాయొద్దు యాక్చువల్గా వంశరాజులను పెట్టుకున్నారు వాళ్ళు. వంశరాజులు ఇక తర్వాత తుర్క ముస్లిం లాంటి ఉపకులాలు తీవ్ర వెనుకబాటుతనంలో ఉన్నాయని పేర్కొంది. సంక్షేమ పథకాల అమలులో మరింత సామాజిక న్యాయం అవసరమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీసీ జనాభా సింహభాగం ఉన్నట్లుగా సర్వే గణాంకాలు స్పష్టం చేస్తాయి. సింహభాగం అంటే ఎక్కువ అన్నట్టు, మెజారిటీ స్పష్టం చేస్తున్నాయి. మొత్తం జనాభాలో వెనుకబడిన తరగతులు బీసీలు అంటే ఓబీసీలు, కేంద్రంలో ఓబీసీలు అంటే ఇక్కడ మనం బీసీలు అంటాం, 56.4%తో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీలు 17.4%తో, తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఏది ఎస్టీలు 10.4%, ఇతర కులాలు ఓసీ జనరల్ 11.9%గా నమోదైనరు. అలాగే కులరహిత నో క్యాస్ట్, కొంతమంది క్యాస్ట్ చెప్పడానికి ఇష్టపడలేరు. మీ కులం ఏంటంటే మేము చెప్పమన్నారు. ఆ చెప్పమన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 11,96,000 మంది ఉన్నారట. అంటే దాదాపు 12 లక్షల మంది క్యాస్ట్ చెప్పడానికి, కులం చెప్పడానికి ఇష్టపడలేరు. వాళ్ళని తీసుకుపోయి ఏంగా ఎడగలిపిరంటే ఓసీలలో కలిపేసారు. ఇది కథ. 3.4% ఉండడం గమనార్హం. రాష్ట్రంలోని మొత్తం 242 కులాల్లో కేవలం మొత్తం కులాలు 242 ఉన్నాయి. అంటే ఎస్సీలు 59 కులాలు ఉన్నాయి, తర్వాత బీసీలు 130 కులాల పైగా ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఎస్టీల్లో ఇది లంబాడాలతో పాటు ఆదివాసీ కులాలు ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా వన్నిటితో పాటు చూసుకుంటే 242 కులాలలో కేవలం 10 కులాలు మాత్రమే 60% జనాభాను కలిగి ఉండడం సామాజిక కేంద్రీకరణను సూచిస్తోంది. జనాభా నిష్పత్తి ప్రకారం వాటా అనే పాత నినాదం నుంచి వెనుకబాటుతనం నిష్పత్తి ప్రకారం వాటా అనేటువంటి కొత్త నినాదం సరైనదేనని నివేదిక పేర్కొన్నది. నివేదిక ఇట్లా రాసుకొచ్చినట్టు యాక్చువల్గా జనాభా దామాష ప్రకారం రాసుకొస్తే మళ్ళీ ఇట్లా ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. జనాభా దామాష అంటే వీళ్ళందరూ ఎక్కువ కనిపిస్తారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ వాటా పోతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ తోటి ఇది చెప్పొద్దు మనం ఇట్లా చెప్తామని చెప్పేసి ఒక రకంగా డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. వీళ్ళు నిపుణులు అంటారు. ఇక మళ్ళీ పోతు మునగాలన్నమాట వీళ్ళు. ఇటువంటి వాళ్ళు ఇట్లా చేస్తుంటారు. వాటా అనే నినాదం వెనుకబాటుతనం నిష్పత్తి ప్రకారంగా వాటా అనే నినాదం కొత్త నినాదం సరైనదే నని నివేదిక పేర్కొంది. కేవలం సంఖ్యను బట్టి కాకుండా సిబిఐ స్కోరు ఆధారంగా ఎవరైతే అత్యంత వెనుకబడి ఉన్నారో వారికే సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందేలా చూడడమే అసలైన సామాజిక న్యాయమని నిపుణుల బృందం స్పష్టం చేస్తుంది. అరే బాబు, నిపుణుల బృందం స్పష్టం చేస్తుంది అత్యంత వెనుకబడినటువంటి కులాలకు అందనటువంటి ఏదైతే అధికారం అందనటువంటి కులాలకు దక్కాలే, మంచిగా ఉన్నది. మరి ఇక్కడ 4% ఉన్నోనివి 60%, 50% మరి సీట్లు ఎత్తుకపోతా ఉంటే అట్టెట్లయితుందని చెప్పేసి అడుగుతలేవేంది? ఇది బీసీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వస్తానమాట. ఇట్లా ఏమైతుందంటే ఇక్కడ ఈ కులాల మధ్యలోనే కొట్టాడ పెట్టాలంటే ఏం చేయాలి? ఇట్లా చిచ్చు పెడతారు అన్నట్టు. ఇది కథ నడుస్తుంటుంది. మరి తక్కువ జనాభా ఉన్నటువంటి ఓసీలు ఇన్ని ఎత్తుకపోతురు, కేవలం రెడ్లు వెలమలే ఇన్ని ఎత్తుకపోతురు, మరి ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి చూపడు అన్నాడు. మళ్ళా అలా రాయరు అట్లా. అయితే అత్యంత వెనుకబడి ఉన్నారో వారికి సంక్షేమ ఫలాలు, రాజకీయ పదవులు అందేలా చూడడమే అసలైన సామాజిక న్యాయమని
బృందం స్పష్టం చేసింది. ఈ బృందం స్పష్టం చేసింది కానీ ఇది కూడా స్పష్టం చేస్తే మంచిగా ఉండే. ఎందుకంటే ఓసీలకు ఇంతే ఉన్నారు కాబట్టి అంతే ఉండాలి. ఎక్కువ ఎమ్మెల్యేలు కావద్దు, ఎంపీలు కావద్దు, నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి ఇవ్వద్దు. ఇగో ఇట్లాంటి పెడితే బాగుంటుండే. దీన్నే సోషల్ జస్టిస్ 2.0గా అభివర్ణించింది. సంక్షేమ పథకాలను ఒక సాధారణ బావిలా కాకుండా ప్రతి ఇంటికి వెళ్లే సామాజిక న్యాయం ట్యాప్లా మార్చాలని బృందం సూచించింది. మంచిగా ట్యాప్ పెడతారు, మంచిగా ఉంది. కానీ కొంత ట్యాప్ పెద్ద పెద్ద ట్యాప్లు ఉన్నాయి, అవి చూడరు. మరి పెద్ద పెద్ద పైపులు వేసుకొని ట్యాప్ ఇట్లా తిప్పగానే మొత్తం నిడుతుందట మరి కథ. దాన్ని కూడా చూసుకుంటే మంచిగా ఉంటుండే. కాబట్టి ఇట్లున్నదనమాట. ఇక వెనుకబడిన తరగతులు బీసీలు 56.4%. ఇది ప్రభుత్వ లెక్కలు, ఇప్పుడు చెప్పినటువంటి లెక్కలే. కేంద్ర ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత ఈ లెక్క మారిపోతుంది. చూడండి, ఈ లెక్క మారిపోతుంది. షెడ్యూల్ కులాలు ఎస్సీలు 17.4%, షెడ్యూల్ తెగలు ఎస్టీలు 10.4%, ఇతర కులాలు అంటే ఓసీ జనరల్ 11.9% ఉన్నారు. తర్వాత క్యాస్ట్ చెప్పిన వాళ్ళు కూడా 4% ఉన్నారు. అగాధమంతా అసమానత. అగ్రవర్ణాల కంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు వెనుకబడే ఉన్నారని చెప్పేసి 242 కులాల్లో అత్యంత వెనుకబడినవి 135 కులాలు. అంటే 78% కుటుంబాల వార్షిక ఆదాయం లక్షలోపే ఉందట. 78%. ఈ 78% వాళ్ళు ఉంటారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే ఉంటారు. సంక్షేమంలోనూ 30% నిధులు సంపన్న కులాలకే పోతున్నాయట. ఎందుకనంటే ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ ఉంటే 2 లక్షలు చేసింది. 2 లక్షలు చేసినట్టే ఎవరికి ఉంటుంది? ఎక్కువ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. బాగా భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారు. బాగా భూములు ఎవరికి ఉన్నాయి? ఫలానా వాళ్ళకు ఉన్నాయి, ఫలానా వాళ్ళకే పోతాయి. ఇట్లా అనమాట లెక్క, ఇట్లా నడుస్తుంటుంది. కుల వృత్తులకు రామ్ బతుకు తెరువు కోసం 70% ప్రత్యామ్నాయం వైపే పోతున్నారట. ఈ కుల వృత్తులు ఎవరు నమ్ముకుంటలేరు. ఎందుకంటే కుల వృత్తులు మొత్తం కుదేలైపోయినాయి. అందుకే ఏది పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అని చెప్పేసి పాట రాసిండు ఎవరు, గోరెటెంకన్న. దాన్ని రాసిండు. కుల వృత్తులు మొత్తం కూడా నాశనం అయిపోయినాయి. కమ్మరివాడలు ఎక్కడ పోయినాయి, తర్వాత ఇవి ఇక్కడ పోయినాయి, అవి ఎక్కడ పోయినాయి, మొత్తం ఆగమాగం జగన్నాథం. కార్పొరేట్ శక్తులు వచ్చి పాడాయి. గల్ఫ్ బాటలో తెలంగాణ పల్లె 42% మంది ఆ దేశాలకే పోతురట బయటకు పోయేటోళ్ళు. ఉపాధి వలసల్లో బీసీ ఎస్సీలే ఎక్కువగా ఉన్నారు. చూసుకోయిగా ఉపాధి కోసం వలస పోయేటోళ్ళల్లా బీసీలు ఎస్సీలే ఉన్నారు ఎక్కువ. కాబట్టి ఇగో ఇది ఇట్లా నడుస్తూ ఉంది. మొత్తం మీద కొన్ని సామాజిక వర్గం 10 సామాజిక వర్గాలు కలిస్తే మొత్తం కూడా 60% జనాభా మించిపోతూ ఉంది. కాబట్టి అసలు పరిస్థితి ఏంది? మరి నిజంగా ఎవరికి న్యాయం జరుగుతుంది? నిజంగా ఒకవేళ ఈ అత్యధికంగా ఉన్నటువంటి జనాభాకు అత్యధికంగా ఫలాలు వస్తున్నాయా అంటే నో, అవకాశం లేదు, పరిస్థితులు కనిపిస్తలేవు. కాబట్టి ఇది మారాల్సిన అవసరం ఉంది. మారాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ, రెడ్డి వెలమ సామాజిక వర్గాలకే ఎక్కువ ఫలాలు దక్కుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఆ నివేదికలు ఇందాక తీర్మానం వివరించండి కదా, అందులో ఏం చెప్తున్నాయి? వాళ్ళకే ఎక్కువ ఎందుకు దక్కుతున్నాయి అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దక్కుతున్నాయి ఆటోమేటిక్గా. తప్పేం కాదు, వడ్డించడం మనం ఉంటే మనకే వస్తుంది లెక్క. కాబట్టి అట్లా జరుగుతూ ఉంది. ఇగో అది విద్యుత్ కార్మికులు పాపం, విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు పాపం చాలా రోజుల నుంచి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాలు చేస్తే వీళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తాం, మీ ఉద్యోగాల నుంచి ఉడవీక్తాం, అందరిని ఒకటేసారి మూకుమ్మడిగా ఖతం చేస్తామనే కార్యక్రమం తీసుకురాం అని చెప్తున్నారట. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఒకటి. తర్వాత వీళ్ళకి నిజంగా కూడా ఆర్టిజన్ ఉద్యోగులు ఇక్కడ ఆర్టిజన్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ఈ ఆర్టిజన్ విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక జీతం ఫిక్స్ చేసిండ్రు. ఇది ఎన్నేళ్ళు అయినా కానీ 10 ఏళ్ళ సర్వీస్ అయినా, 20 ఏళ్ళ సర్వీస్ అయినా, 30 ఏళ్ళ సర్వీస్ అయినా గదే. ఇక ఏం లేదు కదా, పెంచుడు ఏం లేదు. 25,000 ఇస్తారు కథ, అంతేనా? రప్పనక మాట్లాడు, చెప్పి విషయం ఏంటంటే పట్టుకో అన్న. మేము ఉన్నది కార్మికులం దగ్గర 19,600 మంది ఉన్నామన్నా. మమ్మల్ని ఏమన్నా గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని తీసి పారేస్తాం, ఎస్మా ప్రయోగిస్తాం, మీ మీద అది చేస్తాం ఇది చేస్తాం. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ అట్లా చేసిందని మా రేవంత్ రెడ్డి సారు వచ్చి మా సబ్స్టేషన్లో కూర్చొని మీకు ఎందుకు కాదు నేను చేస్తా కూర్చుంటా అంటాడు. ఇప్పుడు డైరెక్ట్ బట్టి విక్రమార్క సార్ అంటాడు, ఆర్టిషన్ అంటే ఎవరయ్యా మీరు, ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చిళ్ళు, ఎవరు అసలు వాళ్ళు, మరి వాళ్ళు ఏందో ఈ పని అంతా నడుస్తుందా ఏందో చూస్తున్నట్టుగా అలా. మా జీతాలు చాలని జీతాలు అన్న. మేము పోల్ ఎక్కి మళ్ళా దిగేదాకా మా అమ్మ భార్య పిల్లలు మర్చిపోవాలి, గ్యారెంటీ అసలే లేదు, లైఫ్ లో గ్యారెంటీ లేదు. వర్షం పడ్డా నిప్పులే పడిని ఏమన్నా పడిని ఖచ్చితంగా పోయి మేము ఆ కరెంటు పోయి సెట్ చేసి రావాలి. ఇక మా పరిస్థితులకు ఇంత ఘోరంగా ఉన్నాయి. మేము మాకు సపోర్ట్ చేస్తే రాజకీయ నాయకులను కూడా వీళ్ళు సపోర్ట్ తీసుకొని మా గవర్నమెంట్ మీద ఉల్టా వస్తారు అని చెప్పి మాట్లాడుతారు.
ఏం చేయాలన్నా మాకు ఇది కేసీఆర్ కూడా చేసిన పాపం, ఇది కూడా ఆయన కూడా చేసిపోయింది కొంత ఇంట్లో. ఎందుకంటే విషయం ఏంటంటే ఆ రెగ్యులర్ ఏదో బిగ్యులర్ ఏదో అప్పుడే చేసి పడేస్తే అయిపోతుండే. అది కాకుండా ఆర్టిజన్ అనే ఒక క్లాస్ తీసుకొచ్చి ప్రత్యేక క్లాస్ ఇంకొకటి అన్న, మేము ఇప్పుడు అసలు మాకు ఉన్నది బ్రిటిష్ ప్రభుత్వం వల్ల అన్న, మేము ఉన్నది మన స్వాతంత్రం వచ్చినాక ఉన్నామా, స్వాతంత్రం రాకముందు ఉన్నామా అర్థమవుతలేదు. ఎందుకంటే అన్న స్వాతంత్రం రాకముందు ఉన్న రూల్స్ స్వాతంత్రం వచ్చినాక పెట్టిందన్న మా మీద. ఆర్టిజన్ అనే రూల్స్ ఇప్పటికి కాదన్న, అవి బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడో జమాలై, ఆ జమాల ప్రభుత్వం రూల్స్ తీసుకొచ్చి ఇక్కడ రుద్ది ఇప్పుడు ఇదే రూల్ తోటి మీరు కాండి మాకు లీవ్స్ ఉండయి, మాకు ఎమర్జెన్సీ ఏమన్నా లెక్క లేదు, పత్రం లేదు, మనుషులమే కాదు మేము. అసలు ఆర్టిజన్ అంటే మా చుట్టాలలో ఆర్టిజన్ అని చెప్పుకోవాలంటే ఆర్టిజన్ అంటే మీరు కళాకారుల పాటలు పాడేటోళ్ళ డాన్స్ చేసేటోళ్ళ అని అడుగుతారు. ఏం చెప్పాలన్నా మా జీతాలు ఎంత అయితే అన్న చెప్పుకుంటే ఇజ్జత పోతుంది అన్న. కరెంట్ వాళ్ళకి జీతాలు ఎక్కువ ఉన్నాయని ఒక పేరు ఉన్నది కానీ మాకు అసలు జీతాలే లేవన్నా. ఘోరమైన పరిస్థితి అన్న మాది. మేము ఎవరు చెప్పుకోవాలన్నా మా బాధ. అందరికి వెలుగులు నింపాలి కానీ మీ జీవితాలలో అందరికి వెలుగులు నింపుతాను కానీ మా కొంప ఆరిపోతాను. మరి ఏమంటే డిమాండ్లు ఏమున్నాయి అసలు? యాక్చువల్గా ఎందుకు ధర్నాలు చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ఎందుకు? ఇది మొన్న అంటే రెగ్యులరైజ్ ఉద్యోగులకు గుర్తించాలని, ఆర్టిజన్ కాకుండా కన్వర్షన్ చేయాలని. అంటే కన్వర్షన్ చేయడం వల్ల డిపార్ట్మెంట్కి ఏం భారం పడది, ఇంకా మిగులు బడ్జెటే మిగులుతుంది. ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటే మాకు ఇప్పుడు బేసిక్ 29,000 ఉంది, మాకు 14,000 వస్తుంది. ఇంకా డిపార్ట్మెంట్ కూడా సేవ్ అవుతుంది. అవన్నీ పట్టించుకోకుండా మీరు అసలు ఆర్టిజన్ అంటే వాళ్ళు మీరు ఎందుకు చేస్తారు ధర్నా అని బట్టి విరుకోమాక వాళ్ళందరూ ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికి 9వ రోజు జరుగుతుంది. ఈరోజు 11 గంటలకు డెడ్ లైన్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా టీజాక్ వాళ్ళు కూడా ఏం సందేశం ఇస్తారో దాని అనుసారంగా 19,400 మంది నిరవధిక సమ్మెలో ఉన్నాము. మా పరిస్థితులు ఆగమాగం ఉన్నాయి. ఇంట్లో పిల్లలు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు కన్వర్షన్ కావాలి. మెయిన్ కన్వర్షన్ చేసి మాకు రెగ్యులర్ బెనిఫిట్స్ అయితే డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే ఏ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని మాకు ఖచ్చితంగా ఇవ్వాలన్న. ఎందుకంటే మేమేం తక్కువ ఇస్తామన్నా, మేము సమాన పనికి సమాన వేతనం అది కావాలి మాకు. ఆల్మోస్ట్ పర్మనెంట్ చేసే వర్క్ మొత్తం మేమే ఇస్తాం. కూర్చోండి మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఇది ఇట్లా ఉన్నది వాళ్ళ పాపం ఆర్టిజన్ ఉద్యోగులకు సంబంధించి ఇట్లా నడుస్తుంది. ఇక టామ్కాన్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలంట, ఏది అక్కడ జర్మనీలో తర్వాత వివిధ దేశాల్లో టామ్కాన్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మంత్రి చెప్తున్నాడు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటుండు. 118 ఏటీసీల ద్వారా ఏటా 25,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తారట. జర్మనీలో ప్రతి ఏటా 5 లక్షల జాబ్స్ వేకెన్సీ ఉంటున్నాయి. ఏడాదికి 90,000 వీసాలు జారీ చేసేందుకు ఆ దేశం ముందుకొచ్చింది. ఈ టామ్కాన్ ద్వారా 4 నెలల్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తాం. యువత ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీల మాయలో పడొద్దు అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి సూచిస్తూ ఉన్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో చూడాలి మరి. ఈ లెక్కలు ఉంటాయి కదా, ఈ లెక్కల ప్రకారం నిజంగా నామినేటెడ్ పోస్టులు వస్తాయా రావా? జనాభా తమాషా రావాలి కదా. ఇవైతే మొత్తం మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేటి ఏం కావు కదా, నామినేటెడ్ పోస్టులే కదా. మరి ఫలానా సామాజిక వర్గానికి ఇస్తారా లేకపోతే ఏ సామాజిక వర్గానికి ఇస్తారు? దానిపైన ఇక్కడ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మీ ప్రభుత్వం బదనాం అయిపోతుంది. ఎందుకంటే ఫుల్ లెక్కలన్నీ బరాబర్ బయటకు వచ్చేసిన తర్వాత ఎవరికి ఇస్తారు ఏం కథ అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. 1-2 రోజుల్లో 17 కుల సంఘాల కార్పొరేషన్లు ఫెడరేషన్లకు చైర్పర్సన్ల నియామకం. సీఎంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ. ఇక పీసీసీ కూర్పు పైన కొలిక్కొచ్చిన కసరత్తు అట. ఏ పదవులు ఇవ్వాలి ఏం కథ పార్టీలో కూడా. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు నియామకానికి ఓకేనట. ఇక వారం రోజుల్లో ప్రకటన రిలీజ్ అవుతుంది. 2.5 ఏళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్న పలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఫెడరేషన్లకు చైర్పర్సన్ల నియామకానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. మొదటి విడతగా 1, రెండో విడతగా 2 రోజుల్లో 17 చేతి వృత్తుల కుల సంఘాలకు చైర్పర్సన్లను నియమించనున్నారట. ఈ మేరకు బుధవారం పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో జరిగిన చర్చలు సుదీర్ఘ భేటీలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం లేదా ఇవాళ లేకపోతే రేపు శుక్రవారం వెలువడనున్నాయి. ఆ తర్వాత వారం రోజుల్లోనే మరికొన్ని కార్పొరేషన్లకు సంబంధించిన ఉత్తర్వులు రిలీజ్ కానున్నాయి. ఇక కీలకమైన ఆర్టీసీ, మూసీ పవర్ ప్లాంట్ లాంటి రివర్ ఫ్రంట్ లాంటి కార్పొరేషన్లకు సీనియర్ ఎమ్మెల్యేలను చైర్పర్సన్లుగా నియమించాలనేది నిర్ణయానికి వచ్చినట. ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఏం కథ అనే దానిపైన. కుల సంఘాలు అయితే ఆటోమేటిక్గా కులాలే ఉంటాయి, వేరే విషయం. కాకపోతే ఏంటంటే మిగతా ఏమి ఇస్తారు ఏం కథ అనేది చూడాలి ఇప్పుడు. ఇక
అండమాన్ సముద్రంలో 250 మంది గల్లంతైనట. ఎవరు వీళ్ళు? రోహింగ్యాలు ఎక్కువ శాతం ఇలా గల్లంతైనట్టుగా తెలుస్తూ ఉంది. రోహింగ్యాలు అంటే ఎవరు? బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశంలో ప్రవేశించిన వాళ్ళు ఏమైందంటే అసలు యాక్చువల్గా ఈ అండమాన్ నుంచి ఇంకక్కడికి పోతున్నారట. పోతుంటే మలేషియాకు పోతుంటే దెబ్బ పడ్డది. బాధితుల్లో ఎక్కువ మంది రోహింగ్యాలు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి మలేషియాకు వెళ్తున్నట్టు సమాచారం. ఇక పడవలో పరిమితికి మించి ఎక్కిరట. బలమైన గాలులే ప్రమాదానికి కారణమైనట. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మునిగిపోయింది అది. ఇక లవ్ పేరుతో 180 మంది బాలికలపై లైంగిక దాడి చేసినట్టే కొడుకును అసలు యాక్చువల్గా ముక్కలు నరికి ఏం చేసినా కానీ పాపం లేదు. దీన్ని 180 మందిని మొత్తం కూడా లవ్ పేరుతోటి. ఈ అమ్మాయిలు కూడా మీరు గుర్తుపెట్టుకోరు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు తీయటి మాటలు బియ్యటి మాటలు చెప్పగానే సూడు బంగారం, సూడు, ఓహో సూపర్ బంగారం, నీ పిక్ సూపర్ ఉన్నది, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, హైట్ ఉన్నావు, కలర్ ఉన్నావు అని చెప్పేసి అనగానే దాని మంది పడిపోతారు అమ్మాయిలు తెలియక. ఇటువంటి కొడుకులు ఉంటారు. అసలు యాక్చువల్గా నిజమేంది తర్వాత అబద్ధం ఏందో తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళపైన ఒక దృష్టి పెట్టండి. వాళ్ళు నిజంగా ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది. ఈ కొడుకు ఒక్కడే 180 మంది అమ్మాయిలని లైంగిక దాడులకు పాల్పడి వాటిని వీడియోలు తీసి ఏమన్నా అంటామనుకో నేను మొత్తం వీడియోలో బయట పెడతా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎక్కించినట్టు వీడు. వీడిని ఏం చేస్తే అట్లయితుంది? లవ్ జిహాద్ పేరుతో ఇట్లా జరుగుతా ఉన్నాయని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. ఇటువంటి కొడుకులు ఉంటారు. ఒట్టినే ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే పాపం తెలియదు వాళ్ళకి. కొంచెం మంచి మాటలు చెప్పి అటు ఇటు చెప్పగానే బంగారం పింగారం అనగానే కథం ఇట్లా పడిపోయే అమ్మాయిలు కూడా ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోరు. ఇటువంటి లంగాలు ఉంటారు. ఆపై లవ్ పేరుతో 180 మంది బాలికలపై లైంగిక దాడి చేసిన వాడు. ఆపై అశ్లీల వీడియోలతో బెదిరింపులు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో దారుణం. నిందితుడు మహమ్మద్ అయాజ్ అరెస్ట్ చేసినట్టు వాడిని. అరెస్ట్ చేసుడు కాదు, వాడిని ముక్కలు చేయాలి. ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ తీసుకున్నది అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం. చూడరు ఇట్లుంటుంది. ఇక మీ సేవా సెంటర్లలో ఏసీబీ సోదాలు చేస్తున్నారట. ఎందుకనంటే మీ సేవా సెంటర్లోనే మొత్తం కూడా నడుస్తూ ఉన్నది కథ. ఏడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉంటాయి కదా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, తహసీల్దార్ ఆఫీసులు, ఇవన్నీ కూడా మొత్తం మీ సేవా సెంటర్ నుంచే అక్కడి నుంచే ఆమ్యామ్యాలు పడితేనే లెక్కనట. లేకపోతే తీసి ఫైల్ పక్కకు పెడుతున్నారు. అంత రెడీగా ఉన్నా అట్లే చేస్తున్నారు. కాబట్టి మీ సేవా సెంటర్లో జరుగుతుంది కాబట్టి మీ సేవా సెంటర్ల పైన రైడ్ చేద్దామని రైడ్ చేసినట. మరి ఏం దొరికిందో ఏం దొరకదో వాళ్ళు చెప్పాలి. అసలు చెప్పలేదు, రేపు చెప్తాం ఎల్లుండి చెప్తాం అంటారు. మరి వీళ్ళు ఏమైనా కథ పడుతారో కూడా తెలియదు. మళ్ళా అది ఒకటి ఉన్నది. దళారులతో కలిసి సిబ్బంది అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులు. ఇక ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న సిబ్బంది. సంగారెడ్డిలోని ఓ మీ సేవా సెంటర్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మీ సేవా సెంటర్లలో దళారుల దందాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. మీ సేవా సెంటర్ల నిర్వాహకులతో కలిసి అవినీతికి పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఇక హైదరాబాద్లోని ఖైరతాబాద్, అంబర్పేట, తర్వాత అల్వాల్, మల్లెపల్లి, తార్నాక మీ సేవా సెంటర్లతో పాటు నిజామాబాద్, మెదక్, వరంగల్ సహా రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని పరిశీలించింది. వివిధ సేవలకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు, రోజువారీ కలెక్షన్ వివరాలను సేకరించింది. అనుమానిత లావాదేవీలకు సంబంధించిన సంబంధిత సెంటర్ నిర్వాహకులను ప్రశ్నించింది. ఈ తనిఖీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తానని ఇవాళ చెప్తానరట. మరి నైట్ ఏమైనా సెట్ అయిపోతే వేరే ఉంటుంది అన్నట్టు లెక్క. నిన్ననే చెప్పాలి కదా, అయిపోగానే చెప్పాలి. కానీ చెప్పకూడదు. మరి ఇవాళ చెప్తానరట. సరే చూద్దాం ఏమవుతుందో. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. అనుకున్నదొక్కటి, అవుతున్నదొక్కటి. ఇదేం కర్మ. పార్టీ మారినా ఫలితం దక్కకపోయాయి. గందరగోళంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారట. పాపం ఇప్పుడు వాళ్ళు అటు కాదు ఇటు కాదు. ఇప్పుడు ఇటు అదేది ప్రతిపక్ష పార్టీ అంటే లేదు లేదని చెప్పేసి వాళ్ళు కాదు మావోడు కాదంటున్నారు. తర్వాత ఇప్పుడు వీళ్ళు అధికార పక్షం పార్టీ అంటే లేదు లేదు మావోడు కాదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఎటు కాకుండా ఇప్పుడు ఏమైంది, ఎందుకు పోయినామంటే మేము అభివృద్ధి కోసం కండువా కప్పుకున్నాం. ఈ కండువా కాంగ్రెస్ కండువా కాదు, ఈ కండువా 3 రంగుల జెండా, ఇది జెండా కండువా కప్పుకున్నాం అని చెప్పారు వాళ్ళు. చెప్పిరు మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎటు కాకుండా అయిపోయిందట. అభివృద్ధి కోసమే పార్టీ మారినా పట్టించుకొని ప్రభుత్వ పెద్దలు వీళ్ళు పట్టించుకోవట్లేదట. రెండింటికి చెడ్డ రేవడిలా ఆ ఎమ్మెల్యేల పరిస్థితి తయారైందట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగానే కొనసాగుతుంది.
అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారినట్టు ప్రచారం చేసుకున్నారు. కాకపోతే లాస్ట్కి వస్తే ఇట్లా అయిపోయింది పాపం, ఎటు కాకుండా అయిందట. ఇక డీలిమిటేషన్ కుయుక్తి, వ్యతిరేకంగా ఓటేస్తాం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తాం మల్లికార్జున ఖర్గే అంటున్నాడు ఏఐసిసి అధ్యక్షుడు. ఇక్కడ ఇవాళ నుంచి 3 రోజులు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. మరి అందులో ఏం తేలుతుంది ఏం కథ అనే దానిపైన చూడాలి. మొత్తం కూడా ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కూడా ఒక్కటే అయిపోయి మరి ఏం చేస్తే చూడాలి. ఇక బల్దియాను ముక్కలు చేశారుగా, ఎవరిని అడిగారు? అశాస్త్రీయంగా విభజించలేదా? డీలిమిటేషన్ పై విషం జిమ్మడం దుర్మార్గం, సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే డబ్బే, జిఎస్డిపి ప్రకారం డీలిమిటేషన్ చేయాలన్నది కాంగ్రెస్ విధానమా అని చెప్పేసి బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ అడుగుతున్నాడు. ఇక రేవంత్ ఓ హైబ్రిడ్ సీఎం, ఉదయం కాంగ్రెస్ ప్రతినిధిగా సాయంత్రానికి బీజేపీ నాయకుడిగా ఉంటాడని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. సీఎం రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదు, దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోం, మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది కానీ అని చెప్పిండు. ఫిర్యాదుగూడ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడిండు. అయితే మహిళా రిజర్వేషన్కు మేము మద్దతు ఇస్తాం కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మాత్రం కేసీఆర్ని ముందర పెట్టి కొట్లాడతామని కూడా చెప్పిండు. పదవుల పందేరం, ఇక రేపు మాపు ఫెడరేషన్ల పదవులు భర్తీ అయితే అంట, ఆ తర్వాత కార్పొరేషన్లు, పార్టీ పదవుల్లో నియామకాలు. సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ 4 గంటల పాటు జరిగిన సమావేశంలో ఆశావాహుల జాబితా పరిశీలించారట. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని నిర్ణయించుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్స్గా రెడ్డి, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఛాన్స్ ఇస్తారట. ఇలా మరి బీసీలేరి 56.4% అని మీరే చెప్తారుగా లెక్కలు. మరి మీ లెక్కల ప్రకారం ఇలా రెడ్డే, ఇప్పుడు ఈ రెడ్డి ఉంటాడు, ఎస్సీ ఉంటారు, ఎస్టీ ఉంటారు, ఉండాలంటే ఉండొద్దు అంటలే మనం వీళ్ళని. కానీ మరి బీసీలేరి మెజార్టీ 50% బీసీలకే ఇవ్వాలి కదా, 54%, 56%. ప్రచార కమిటీ పిసిసి కోశాధికారి పదవులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిరట. ఏం సిగ్నల్ ఇస్తారో కానీ మరి ఈ సిగ్నల్ ఏదో చూడరు. ఢిల్లీకి వెళ్ళిన సీఎం, ఎందుకంటే ఇక్కడ డీలిమిటేషన్ పైన చర్చ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిండు. దక్షిణాదికి బాబు వెన్నిపోటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ద్రోహిగా మిగిలిపోతారా? ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉంది. డీలిమిటేషన్ తోటి నియోజకవర్గాల పునర్విభజన ద్వారా సీట్ల పెంపు ఉంటుంది కదా, సీట్ల పెంపు ఉత్తరాది రాష్ట్రాలకు పెరుగుతున్నది, దక్షిణాది రాష్ట్రాలకు తగ్గుతున్నది. మరి తగ్గినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు మాట్లాడతాడా అంటే లేదు మాట్లాడా అంటున్నాడు. మరి మాట్లాడంటే ఇక్కడ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే మరి నువ్వు ఇట్లా కూర్చుంటే ద్రోహిగా మిగిలిపోతాడా అని చెప్పేసి ఒక కథనం వేసింది విజయక్రాంతి. డీలిమిటేషన్ రగడలో ఏపీ సీఎం ఎటువైపు ఉన్నాడు? సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్నాయి, ఆగ్రహం వెల్లువెత్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రైతుల భూములను లాక్కోవద్దు, ఇప్పుడు కొత్తగా మంచిగా బాగానే ఫైట్ చేస్తున్నది మేడం. వికారాబాద్ జిల్లాలో రాపోల్ రైతులకు మద్దతుగా కవిత మెరుపు ధర్నా చేసిందట. గరీబ్ నగర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు రైతుల భారీ ర్యాలీ. అప్పుడేమో అధికారంలో ఉన్నప్పుడు 15 మంచిగా ఉన్నది, ఎన్నడూ కూడా వచ్చి కూసోలేదు, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది నాయన ఇట్లా అని చెప్పలేదు, అన్నా ఇట్లా జరుగుతుందని చెప్పలేదు. ఇప్పుడేమో వచ్చి కూర్చున్నది. మరి పోలీసుల లాఠీ చార్జ్, కవిత తర్వాత డిఎస్పీ అధ్యక్షుడు విశారదన్ని అరెస్ట్ చేసిరట. ఇక సంధి దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగించారు. హార్మోజ్ జలసంధిని శాశ్వతంగా తెరవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు. మరి ఏం చేస్తారో చూడాలి. ట్రంప్ ప్రకటన, మరోసారి చర్చలకు అమెరికా షరతులు విధించిందట. 7 వరకు వస్తూ చూడాలి. అనాదిగా బీసీలకు అన్యాయం, విశ్రాంత ఐఏఎస్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిన లోపల నిజంగా కూడా అంటే నాటి నుంచి నేటి వరకు మొత్తం కూడా బీసీలకు అన్యాయమే జరుగుతూ ఉంది. 72 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అవుతుంటే ఇప్పటి వరకు ఒక బీసీ సీఎం కూడా లేడు ఈ 2 రాష్ట్రాలలో. కాబట్టి మొత్తం కూడా అన్యాయమే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అన్యాయం పోవాలంటే బీసీలంతా ఒక్కటి కావాలి. ఒకటై ఏం చేయాలి? మొత్తం కత్తులు పట్టుకోవాలని, కటరాలు పట్టుకోవాలన్నా, తుపాకులు పట్టుకోవాలంటే ఏం అవసరం లేదు. ఓటును కరెక్ట్గా ఉపయోగిస్తే బరాబర్ సెట్ అవుతుంది లెక్క అంతా కూడా. ఇగో ఇప్పుడు అది ఏది ఒక ఆయన ఏదో ఆఫీసరు, ఏం ఆఫీసర్ ఈయన అదంట ఎస్ఐ ఇబ్బంది పెడుతున్నాడు రకరకాలుగా. ఎందుకంటే అసలు యాక్చువల్గా మొత్తం కూడా ఊరికంతా కూడా నష్టం జరుగుతూ ఉంటే నష్టం జరుగుతుందని చెప్పేసి ఊరోళ్ళందరూ దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఎస్ఐ ఏమో వాళ్ళకి మద్దతు ఇచ్చేసి బాధితులపైనే కేసులు పెడతామని చెప్పేసి వచ్చిండ్రు. రెండన
ఏ ఊరు నుంచి వచ్చిండ్రు? మాది దామరభీమన్పల్లి. ఏది? దామరభీమన్పల్లి, మర్రిగూడ మండలం, నల్గొండ జిల్లా. ఓకే. మేము దసరా అప్పుడు ఉత్తవాళ్ళు అమ్మవారిని తీసుకెళ్తుంటే, బాక్స్ పెట్టి తీసుకెళ్తుంటే ఎస్ఐ గారు వచ్చిండ్రు. వెళ్తుంటే ఇక్కడ ఎస్ఐ గారి పేరు ఏం పేరు? కృష్ణారెడ్డి, మునగాల కృష్ణారెడ్డి. ఓకే. అయితే వచ్చిండు. వస్తే ఆపేయమన్నాడు, ఆపేసినాం, అయిపోయింది. దాని డీజే పెట్టొద్దన్నాడు, పెట్టొద్దన్నాడు. డీజే మేము బాక్సులు పెట్టుకున్నాం వాస్తవం. ఓకే. ఇది వద్దన్నాడు. అంటే మా ఉట్టిగానే వెళ్తున్నాం కదా సార్, మేము ఎటువంటి డిస్టర్బ్ లేదు కదా, ఎవరు అనలేదు కదా సార్, మేము కంప్లైంట్ రాలేదు కదా సార్, మేము ఎవరిని డిస్టర్బ్ చేయలేదు కదా సార్, ఊరంతా గ్రామంగా మంచిగా పోతున్నాం కదా సార్, సామరస్యంగా మేము అన్నాం. మేము మమ్మల్ని పరిశీలిస్తే మేము మీ మీద కేసులు పెడతాము అన్నాం. కేసులు ఎందుకు పెడతా సార్, మేమేమన్నాం, మీరు చెప్పినట్టు వింటాం కదా, దానికి ఏముంది సార్ అని అన్నాం. అన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే ఊరిలో కొంతమంది వాళ్ళ బంధువులు ఉంటారు, బంధువులు మాటలు పట్టుకొని తెల్లారి పొద్దున్నే 6 గంటలకే జీపులు పంపించాడు. మా మీద 10 మంది మీద పెట్టిండు. 4 మీద ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో, బాగా మాట్లాడుతారో అని చెప్పి అందరికి ముందు ఇంటి ముందర ఆ జీపులు హడావిడి. ఎందుకంటే ఊరోళ్ళు భయపడాలి. మొత్తం వీళ్ళంతా దొంగతనం చేసినట్టు, ఏదో ఎత్తుకుపోయినట్టు, మర్డర్ చేసినట్టు, ఏదో హత్య చేసినట్టు ఆ టైపు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసి అందరిని పంపించి మాకు బెయిల్ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని లోపలేస్తా, రౌడీ షీట్ ఓపెన్ చేస్తా, మిమ్మల్ని ఏది దేనికి పనికి రాకుండా చేస్తా, నాతో మాట్లాడతారా, నన్ను క్వశ్చన్ చేస్తారా, మీరు అడగొద్దట, క్వశ్చన్ చేస్తారా అని చెప్పిండు. దాని తర్వాత అందరి మీద కేసులు బుక్ చేసేతో పాటు ఎంఆర్ఓ దగ్గర పోయి బైండ్ ఓవర్ చేసిండు. మా మీద అప్పటి వరకు ఎటువంటి కేసు లేదు, ఇన్వెస్టెన్స్ లేదు, ఏం లేదు. బైండ్ ఓవర్ చేసిండు, మొత్తం అందరి మీద బైండ్ ఓవర్ చేసిండు. అందరిని బైండ్ ఓవర్ చేసిండు. తర్వాత ఇప్పుడు ఇన్లీగల్ గా కోళ్లపారం నడుస్తుంది మా దగ్గర, ఇన్లీగల్ గా కట్టడాలు చేస్తున్నారు. అయితే మేమేమన్నా అంటే ఊరికి దగ్గర ఉంది, ఈగలు దోమల వాసన చాలా తట్టుకోలేని పరిస్థితులు ఉండి మేము ఈ సర్పంచ్ గారితో ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు కూడా, సెక్రటరీ గారు కూడా నోటీస్ ఇచ్చిండు, దాని ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ పని చేయొద్దు అని కూడా ఇచ్చిండు. అయినా వాళ్ళు పని చేస్తుంటే మేము సర్పంచ్ గారు, మేము 3-4 పోయి ఇది ఇన్లీగల్ కట్టడాలు కట్టొద్దు అని మేము చెప్పి, సర్పంచ్ గారి సమస్యని మేము చెప్పి వచ్చినాం. వచ్చి రాగానే తెల్లారే ఆయనను పిలిపించుకొని మా మీద కక్షతోని ఆ కోళ్ళ వ్యాపారం యజమానిని పిలిపించుకొని మా సిబ్బందిని బెదిరించిండ్రు, మీరు హత్య చేస్తా అన్నారు, కొడతా అన్నారు, చంపుతా అన్నారు అని చెప్పి ఆయనను పిలిపించుకొని కేసులు పెట్టి మళ్ళీ మీరు వస్తారా రారా అని చెప్పి మళ్ళీ జీపులు పంపించటం, కార్లు పంపించి మా ఇంటి ముందర అలా చేయటం. వాళ్ళకి బంధువులు ఉన్నారు, మా ఊర్లో బంధువులు ఉంటే మేము ఎక్కడైతే క్వశ్చన్ చేస్తాము, వాళ్ళ బంధువులు మాజీ సర్పంచులు ఉన్నారు, ఊళ్ళో రాజకీయాలు మొత్తం కూడా వాళ్ళ గుత్తాధిపత్యంలో ఉంటుంది. ఈ గుత్తాధిపత్యానికి ఎదురు నిలబడి మాట్లాడుతున్నటువంటి బీసీలు యునైటెడ్ అనేటువంటిది, బీసీలు మన ఊరు నుండి ఒక 4-5 నాయకులు బలంగా ఉన్నారు. ఆ గ్రామం దామరభీమన్పల్లి నుండి, అందులో నేను కూడా ఒకడిని. అయితే నేను మన వాళ్ళకి ఏమో అన్యాయం జరుగుతుంది, ఊరికి అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పేసి ఎవరైతే మనకు ఈ కోళ్లపారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో వాళ్ళతో కలిసి మనం కూడా మిగతా పాటు భుజం కలిపి పని చేద్దాం, మనం గ్రౌండ్ లో మన ఊరికే నష్టం జరుగుతున్నప్పుడు మనం ముందుకెళ్ళాలి అని చెప్పి ప్రజలు ఇప్పటికీ గత 3-4 నెలల కాలంలో ఈ కోళ్ల ఫారం జనవరిలో స్టార్ట్ అయింది. జనవరి కొత్త సర్పంచుల పదవులు తీసుకురాకముందుకు ఇల్లు కట్టి దాంట్లో కోళ్ళు వదిలిపెట్టి, ఆడ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి దోమల ఈగల కారణంగా ఊర్లో చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వరుస పెట్టి చచ్చిపోతారు. ఇప్పటికీ 35-40 మంది చనిపోయారు. అయ్యో, ఇది క్లియర్ గా ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలే అని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారుల మీద మేము ఒత్తిడి తీసుకొచ్చేసి కార్యదర్శి నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరికి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తూ, ఫిర్యాదులు చేస్తూ వాటిపైన చర్యలు తీసుకునేలాగా మేము ఒత్తిడి తీసుకొస్తున్న క్రమంలో ఈయన ఈ కోళ్లఫారం యజమాని పోలీసు వాళ్ళతో కుమ్మకై, పోలీసు ఎస్ఐ గారు, ముఖ్యంగా ఎస్ఐ కృష్ణారెడ్డి మలిగిరెడ్డి ఎవరైతే ఉన్నారో, మునగాల కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో, ఆయన ఈ రెడ్డి నాయకులు మునగాల అంతిరెడ్డి, ఇంకొక అంతిరెడ్డి, జగాల్ రెడ్డి, వీళ్ళందరూ మునగాలే. వీళ్ళంతా వీళ్ళ పూర్వకులు కూడా, ఎస్ఐ వాళ్ళ పూర్వీకులు కూడా మా ఊరికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా బ్లడ్ రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళు. ఈ బ్లడ్ రిలేషన్ ఉన్నటువంటి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఊళ్ళో వీళ్ళు ఎదురు నిలబడుతున్నారు, మమ్మల్ని బెదిరిస్తారా అనేటువంటి ఒక అక్కసుని దృష్టిలో పెట్టుకొని ఉత్సవాల విషయంలో కానివ్వండి, ఏదైనా సివిల్ ఇష్యూలో కూడా తలదూరుస్తా ఉన్నాడు. కోళ్లపారం విషయంలో తలదూర్చండు, ఇప్పుడు మా మీద కేసులు పెడతాను బెదిరించడం. దీనిపైన మేము ఉన్నతాధికారుల దృష్టిలో కేసులు పెడుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే సివిల్ ఇష్యూలో తలదూరుస్తా ఉన్నాడు. ఎప్పుడో 40 ఏళ్ల కింద కొనుక్కున్నాడు ఒక యాదవ రైతు, ఒక పశువుల పాక కట్టుకున్నాడు, అమ్మింది కూడా మళ్ళీ వీళ్ళ కులానికి సంబంధించినటువంటి వాళ్ళే అమ్మారు 40 ఏళ్ల క్రితం. ఇవాళ మేము మళ్ళీ కోర్టు మాకు ఆర్డర్స్ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు తెల్ల కాగితం మీద రాసుకున్నటువంటి కాగితాన్ని కాదని భూమి మాదన్నారు. తీరా కొలిస్తే ఆ భూమి ప్రభుత్వ భూమి అయింది, ఎటమడి కట్లాడితే. దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి పొజిషన్లో 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి యాదవుల్ని బయటకు వెళ్ళగొట్టేశారు. ఆడ కడీలు వాతించండి, దగ్గర ఉండి కడీలు వాతించండి ఎస్ఐ గారు. అది కాకుండా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే
మా అన్ననే ఎప్పుడో 20 సంవత్సరాల కింద భూములు కొన్నారు. కొనుక్కున్న వాళ్ళు సివిల్ కేసు ఏదో నడుస్తున్నారు, హైకోర్టులో కేసు నడుస్తుంది. ఈ భూమి పొజిషన్ లోకి మీరు రావద్దని చెప్పేసి 40 ఏళ్ళుగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి 20 ఏళ్ళుగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతుల మీద వాళ్ళ భూమిలో వాళ్ళు పని చేసుకోవద్దని ట్రెస్ పాస్ పెట్టి రావద్దని చెప్పేసి ఈ రకంగా కేవలం వాళ్ళకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. వ్యతిరేకంగా కంప్లైంట్ చేసిరా మీరేమన్నా? ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ రోజు పోలీస్ కంప్లైంట్ అథారిటీ కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాం. గతంలో కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. వాటిపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొద్దిగా పూర్తి స్థాయిలో పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎవరైతే చైతన్యం ఉన్నటువంటి నాయకత్వం యువకులు ఉన్నారో వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి బైండ్ ఓవర్ చేయడం, తర్వాత మీ సంగతి ఏందో చూస్తా, ఎట్లా తిరుగుతారో ఊళ్ళో చూస్తా, మీరు ఎట్లా ఉంటారో చూస్తా అనేటువంటి విధానం. జనాల కోసం పనిచేయడు, జనాల కోసం పనిచేయడు. కొంతమంది మెప్పు కోసమే, కొంతమంది మెప్పు కోసం చేస్తున్నారు. ఉద్యోగం రాజీనామా చేసి ఇంటికాడ కూర్చొని చేయమన్నట్ల మేము ఫిర్యాదు చేయడానికి విచిత్రమైన విషయం ఏంటంటే మేము ఫిర్యాదు చేయడానికి వెళ్ళాం. ఈ కోళ్ల ఫారం పైన ఆల్రెడీ ప్రభుత్వ శాఖ నోటీసులు ఇచ్చి ఉన్నారు. అయినా ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి గ్రామస్తులు 100 కాల్ చేశారు. కాల్ చేసి అక్కడికి కానిస్టేబుల్ వచ్చారు. కానిస్టేబుల్ వచ్చేసి లీగల్ గా పోరి అన్నాడు. ఆ తర్వాత ఎస్ఐ గారు మాట్లాడండి, ఎవరెవరు ఉన్నారా అని చెప్పేసి గ్రామస్తులకు ఫోన్ చేసి మీరు అడిగితే మీ మీద కేసులు అవుతాయని వాళ్ళని బెదిరించారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో మద్దతుదారుగా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు అక్కడ ఆ తర్వాత మేము వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నాం కాబట్టి మా మీద కూడా కేసులు పెడతానని బెదిరియడం, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయించడం, ఇవన్నీ కథల్లో చాలా ఎక్కువ మొత్తంలో వేధింపులకు పాల్పడుతూ ఉన్నాడు. గ్రామంలో మాత్రం పూర్తి స్థాయి శాంతి భద్రతలు దెబ్బతినడానికి గడిచిన 20 ఏళ్లలో ఊరు నుండి ఒక్క క్రిమినల్ కేసు కానీ ఫైల్ కాలేదు. ఊరు నుండి ఏదైనా చిన్న చిన్న అన్నదమ్ముల పంచాయతీలు కానీ పిల్లమూల పంచాయతీలు కానీ ఉంటే మాత్రం పంచాయతీలు అయినా కానీ ఏ ఒక్క క్రిమినల్ అంటే మనం చట్టానికి వ్యతిరేకంగా గ్రామం నుంచి ఎలాంటి ఫిర్యాదు లేనటువంటి గ్రామంలో ఈయన వచ్చిన తర్వాత క్లియర్ గా బీసీలు అయితే చాలు కేసు పెట్టేస్తున్నాడు. ముఖ్యంగా ఓన్లీ బీసీ అయితే చాలు పోలీస్ స్టేషన్ మీద వ్యతిరేకంగా ఎవరైనా ఫిర్యాదు అని కేసు పెట్టేస్తామని చెప్పేసి కేసు పెడతా ఉన్నాడు. ఇంటి ముందర వెహికల్స్ పంపిస్తా ఉన్నాడు, అరాచకం సృష్టిస్తున్నాడు. ఈ విషయం మీద ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా 4-5 నెలలు అయింది. పంపించాలి, ఇంటి ముందర పంపించాలి, వీళ్ళు చెడ్డోళ్ళు ముద్దోళ్ళు, వీళ్ళు ఎందుకు వచ్చారో పోలీసు వాళ్ళు అని చెప్పి రౌడీజం చేస్తున్నాం. క్లియర్ గా చెప్పండి, రౌడీ షీట్ ఓపెన్ చేసి ఏం చేసుకుంటారు, ఏం చేస్తారో చూస్తున్నాం అనేటువంటి ధోరణిలో చట్టం ఆయన చుట్టం అయినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. పూర్తి స్థాయిలో కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి నెక్స్ట్ మినిట్ తీసుకున్నాను అన్నాడు. తీసుకొని అన్న తర్వాత కూడా ఎందుకు తీసుకో, మాకు రైట్ ఉంది, మేము కంప్లైంట్ చేస్తాం, మాకు అన్యాయం జరుగుతుందని గట్టిగా మాట్లాడితే ఫిర్యాదు తీసుకొని మా ముందే కింది స్థాయి సిబ్బందిని రైటర్ని ఇమీడియట్ డిస్పోజ్ చేయండి, ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది. డిస్పోజ్ నెక్స్ట్ డే ఇమీడియట్ గా డిస్పోజ్ చేసి చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఎక్కడ కూడా ప్రజల పక్షాన చాలా రకాలుగా అరాచకాలకు పాల్పడతా ఉన్నాడు ఈ ఎస్ఐ గారు మునగాల కృష్ణారెడ్డి. ఆయనకు మరి ఉన్నతాధికారుల దృష్టి ఉందా, లేకపోతే మరి పొలిటీషియన్స్ మా రాజగోపాల్ రెడ్డి గారి బంధువులు కూడా అవుతారు అనేటువంటిది లోపలకు మా రాజగోపాల్ రెడ్డి బంధువుల్ని నేను ఇటు తెచ్చిపెట్టుకుని నన్ను ఏం బిగుతారు అనేటువంటి విధానాన్ని ఆయన అవలంబిస్తా ఉన్నాడు. ఇది ఏదైనా చేయొచ్చు అనే ధోరణిలోనే పోతున్నారు. సరే కూర్చొని మాట్లాడదాం. థ్యాంక్ యూ. సరే ఆయనకి ఇగో ఇట్లా నడుస్తుంది కథ. ఏమైందంటే ఇప్పుడు ఊగి ఉయ్యాల గాడికే వస్తుంది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా నేను అధికారం ఉన్నది అట్లున్నా ఇట్లున్నది అనుకుంటే నీ పని చేస్తారు, బరాబర్ నడుస్తుంది. ఇటువంటి బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. చట్టం ఏం చెప్తుంది, తర్వాత అసలు ఏది న్యాయం ఏదని అనుకోవాలి. కానీ మా చుట్టాలకు చేస్తా, లేకపోతే అది చేస్తా, వీళ్ళకి చేస్తా అని చెప్పేసి ఈ కథలేంది మాట్లాడదాం. అదేందో ఇక ఈనాడు దినపత్రిక చూసుకుంటే యుద్ధం త్వరలో ముగుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ట్రంప్ అంటున్నాడు. ఇక తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ నియమిస్తున్నాడు జాతీయ స్థాయిలో. అమెరికాలో మాస్టర్స్కే ఇది H1B వీసా పెద్దపీట ఇస్తామని చెప్పేసి అమెరికా చెప్తా ఉంది. అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది, బంగ్లాదేశీలు 250 మంది చనిపోయారట. ఇక దావోస్ పెట్టుబడుల్లో 32% కార్యరూపం, 85,200 కోట్ల రూపాయల ప్రాజెక్టుల పనులు షురు అయినాయని చెప్పేసి MOU పురోగతిని సమీక్షించింది ప్రభుత్వం. రంగనాయక సాగర్ పనులపై విజిలెన్స్ రికార్డులు ఇవ్వాలంటూ ప్రాజెక్టు సిఈకి లేఖ రాసిరట. అత్యధిక ఉత్తీర్ణతలో తెలుగు రాష్ట్రాలదే మళ్ళీ అగ్రస్థానం. దేంట్లో CBSE సిలబస్లో CBSE 10వ తరగతి ఫలితాల్లో ఏపీ తెలంగాణ విద్యార్థులు సత్తా చాటిరు. 99.79% తోటి విజయవాడ రీజియన్ టాప్లో ఉందట. ఇక డబుల్ ధమాకాపై ఉత్కంఠ, దశాబ్దాల నాటి మహిళా రిజర్వేషన్ల కలకు తుది రూపం, నియోజకవర్గాల పునర్విభజనకు చారిత్రక అడుగులు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఎందుకంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఉంటాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఇవి మహిళా రిజర్వేషన్కి సంబంధించి కానీ 33% రిజర్వేషన్కి కానీ, తర్వాత ఏది నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి చర్చ జరుగుతుంది.
ఇవాళ లోక్సభ ముందుకు 3 ప్రధాన బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లుపైనే పీఠముడంట. ఇక 2/2 మెజారిటీ సాధ్యమే అయ్యేనా డీలిమిటేషన్పై మద్దతుకు ప్రతిపక్షాలు ససేమిరా అంటున్నాయి. మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటన, అన్ని రాష్ట్రాల్లో 50% సీట్ల పెంపు ఉంటుందన్న ప్రభుత్వం ఎవరికీ అన్యాయం జరగదు అని భరోసా ఇస్తున్నట. ఇక డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఓట్లేస్తాం మల్లికార్జున ఖర్గే గట్టిగా చెప్పేసిండు. తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే దేశానికి ఆదర్శం, రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా జనాభా ఇది అని చెప్పిండ్రు. ఇక అలా క్లియర్గా లెక్కలు ఇయ్యరిల్లు, ఎందుకంటే లెక్కలు ఇస్తే అంటే అలర్ట్ అవుతారని. లెక్కలు ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి. ఇదే స్ఫూర్తితో కేంద్రం నిర్వహించాలి ప్రధానమంత్రిని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే నిపుణుల కమిటీ నివేదిక విడుదల, ఇక పబ్లిక్ డొమైన్లో పెడుతురట. అసెంబ్లీలో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటుండు. సంఖ్యాబలంతో పునర్విభజన మహిళా బిల్లు పెడుతున్నారని కేంద్రంపై ధ్వజమెత్తిండు మంత్రి. నామినేటెడ్ పదవుల భర్తీకి ఒలిక్కి వచ్చిందట, మరి ఎవరికి ఇస్తారు ఏం కదా చూడాలి అది కూడా. ఇక సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి తర్వాత మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘ భేటీ అయ్యారట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. మద్యం ధరలకు రెక్కలట, ఎందుకంటే ఇక బీర్లు తర్వాత మందు ధరలు పెరుగుతాయట. వచ్చే నెలలో భారీగా పెరిగే అవకాశం, పెంచకపోతే సరఫరా నిలిపేస్తామంటూ ప్రభుత్వానికి మద్యం కంపెనీలు అల్టిమేటం జారీ చేస్తున్నాయి. మద్యంతో పాటు బీర్ల ధరను ఏకకాలంలో పెంచాలని అనుకుంటున్నాయట. ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి, ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు. ఇక 50% ఎంత నిజం, ప్రోరేటాలో నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యలు చేసిండు. ఈ 50% ఉంటుందా, పెరుగుతుందా, తగ్గుతుందా అనే దానిపైనే చర్చ జరుగుతూ ఉంది. ఏ ప్రాతిపదికన తీసుకుంటారు నియోజకవర్గాల పునర్విభజన. బిల్లును అడ్డుకుంటాం, మహిళా రిజర్వేషన్లపై కేంద్రానికి కుట్రలు. గతంలో మహిళా బిల్లును సమర్థించాం, 2024 నుంచి అమలు చేయమన్నామని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు అంటున్నాయి. సగం పెరగనున్న స్థానబలం, అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాలు 50% పెంపు చంద్రబాబుకు స్పష్టం చేసిందంటే కేంద్ర మంత్రులు. 100 మందిని బుజ్జగిస్తేనే మోదీ విజయం, మహిళా రిజర్వేషన్ పునర్విభజన బిల్లుల ఆమోదానికి బీజేపీ వ్యూహాలు చేస్తుంది, తమనెవరూ ప్రలోభ పెట్టలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇక కులాల గుట్టు విప్పిన రేవంత్ సర్కార్, రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33%. ఇందులో ముస్లిం బీసీలు ఎంతమంది ఉన్నట్టంటే 10.08% అంటున్నారు. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%. ఇక ఓసీల్లో జనాభా పరంగా రెడ్లది అగ్రస్థానంలో ఉంది. ఇక భూములు అత్యధికంగా వారి చేతిలోనే ఉన్నాయి. తర్వాతి స్థానంలో యాదవ, లంబాడ, ముదిరాజు, మాదిగ, మున్నూరు కాపు, గౌడ్లు. ఇక బీసీల్లో 56 కులాల మధ్య అసమానతలు. బీసీల్లో కొన్ని వర్గాలు సామాజికంగా ఆర్థికంగా ఓసీలతో సమాన స్థాయిలో ఉన్నాయని చెప్పేసి ఇట్లా రాసుకొస్తారన్నమాట. ఎవరు ఈమె ఆంధ్రజ్యోతి ఇట్లా రాసుకొస్తూ సమాన స్థాయిలోనే ఆలక్యమైంది అన్నట్టుగా. అన్ని కులాల్లో కులాంతర వివాహాలు జోరు అందుకున్నాయి. కులం పేరుతో వెల్లడించని ఓసీలు 12 లక్షల మంది ఉరట. ఓసీలు ఎట్లంటావు మరి. ఇక పవన్ కేరా బెయిల్పై సుప్రీంకోర్టులో స్టే వచ్చిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ నిలిపివేసిన న్యాయస్థానం 180 మందిపై మైనర్లపై రేపు చేసినట వాడు 350 అశ్లీల వీడియోలు తీసిండు. వాడు ప్రేమ పేరిట ట్రాప్ చేసి అఘాయిత్యం వీడియోలతో బ్లాక్మెయిల్ ఆన్లైన్లో షేర్ చేసినట. మహారాష్ట్రలో తన్వీర్ అనేటువంటి వ్యక్తి దురాగతం. నిందితుడికి మజ్లిస్ పార్టీతోటి, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీతోటి సంబంధాలు ఉన్నటువంటి ఆరోపణ ఉన్నది. కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వాడిని ఇంటికి బుల్డోజర్ పెట్టినట, వాడిని పనిచేస్తామని. కొడుకు పేరు ఈ లంగ కొడుకు పని. 180 మంది అమ్మాయిలను బాలికలను ఏం చేసిండు వీడు, లైంగికంగా వాడుకొని ఆ వీడియోలు తీసి అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎక్కిస్తున్నాడు ఈ కొడుకు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు. ముగింపు దశకు ఇరాన్ యుద్ధం, చమురు ధరలు భారీగా తగ్గుతాయని చెప్పేసి ఎవరంటారు, ట్రంప్ అంటున్నాడు. తగ్గుతాయి పెరుగుతాయి చూడాలి. ఇక యూపీకి 140, తెలంగాణకు 25 జనాభా ప్రాతిపదికనే పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. ప్రస్తుతం 543 సీట్లలో ఉన్న ప్రాతినిధ్యం కన్నా తక్కువ స్థానాలు 2011 జనాభా లెక్కల ప్రకారమే జరిపితే ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ లాభం ఉంటుంది. ఎట్లా చేసినా వాళ్ళకే లాభం ఉంటుందట. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 178 కానీ 179 కానీ అయ్యే అవకాశం ఉంది. ఏపీలో 265 సీట్ల పెంపుపై బీజేపీ లెక్కలు ఇవే. పార్టీ అంతర్గత పత్రంలో స్పష్టీకరణ. మహిళలకు
ఆ సీట్లు తెలంగాణలో 59, ఏపీలో 88 అంట. అత్యధికంగా యూపీలో స్థానాలు 605కు పోతున్నాయి. ఇక బెంగాల్, మహారాష్ట్రలో 440, 432. ఇక రాష్ట్రంలో లోక్సభ సీట్లు 26కు చేరుతాయంట. ఆంధ్రప్రదేశ్లో 38కి. ఇక పునర్విభజనపై సీఎం అసత్య ప్రచారం. హైబ్రిడ్ విధానం అంటూ అర్థం లేని మాటలు. రేవంత్కు రాజ్యాంగంపై అవగాహన లేదు, మహిళా బిల్లును అడ్డుకునేందుకు రాద్ధాంతం అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అంటున్నాడు. ఇక పునర్విభజనపై విషం చిమ్మడం దుర్మార్గం. డీలిమిటేషన్ ప్రశ్నిస్తున్న రేవంత్ జిహెచ్ఎంసీని 3 ముక్కలు ఎలా చేశారు? జీడీపీ ఆధారంగా పునర్విభజన ప్రతిపాదనను చూసి దేశమంతా నవ్వుకుంటుందని చెప్పేసి బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు. కుల సమాఖ్యలకు చైర్మన్ల ఖరారు. 17 కులాల అభివృద్ధికి సంబంధించిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు నియామకం చేపడతారట. 2 రోజుల్లో వెలువడున్న ఉత్తర్వులు. సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి భేటీ అయ్యారు. ఇక ఢిల్లీ వెళ్ళిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పునర్విభజన బిల్లుపై అధిష్టానంతో చర్చలు చేస్తారట. వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ముఖ్యమంత్రి. ఇక టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అంటే ఏది వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని పెట్టిరట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక అండమాన్లో ఘోర ప్రమాదం జరిగింది. 250 మంది చచ్చిపోయారట. ఎవరు? బంగ్లాదేశ్ వాళ్ళు. తెలంగాణలో బీభత్సం, బీర్ల దార, నిరుద్యోగ ఘోష. రేవంత్ సర్కార్కు ఫుల్ కిక్ అట. ఏది? బీర్లతోటి. సర్కార్కు ఖజానా నిండాలనే ప్రతిపాదన. మరి యువత భవిష్యత్తు సంగతి ఏంది? రేవంత్ మార్క్ పాలన అంటే ఇదేనా? టార్గెట్లు పెట్టి మరీ తాగిస్తున్న సర్కార్. వైన్ షాపుల దగ్గర క్యూ లైన్లు పెరిగినాయట. ఇక బీర్ల ధార 20% పెరిగిన అమ్మకాలు, నోటిఫికేషన్లు నిల్లు, బీర్లు ఫుల్లు. ఇక మత్తులో యువత ఖజానాకు కిక్ వస్తుందట. గ్రామాల్లో బెల్ట్ షాపుల జాతర, 0% పెరిగిన ఉపాధి. అభివృద్ధి అంటే కొలువులు అనుకున్నాం, కాకపోతే బీర్లు ఇవన్నీ అనుకోలే అని చెప్పేసి అంటున్నారు. ఇది ఆదాయ అభివృద్ధియా, యువత వినాశనమా? కొడుకు ప్రయోజకుడై ఇంటిని చక్కబెడతాడని ఆ ముసలి తల్లిదండ్రులు కడుపు కట్టుకొని చదివించారు. కానీ నేడు అదే కొడుకు ఉద్యోగం లేక నిరాశతో మునిగి చివరకు రేవంత్ సర్కార్ విచ్చలవిడిగా అందుబాటులోకి తెచ్చిన మద్యం మత్తులో తోలుతుంటే ఆ కన్నవారి గుండె కోత వర్ణనాతీతం. అయితే రాష్ట్ర ఖజానా నిండుతున్న ప్రతి రూపాయి వెనుక ఒక పేదవాడి కన్నీరు, ఒక యువకుడి భవిష్యత్తు బలైపోతుంది. పోటీ పరీక్షల కోసం లైబ్రరీల ముందు ఉండాల్సినటువంటి క్యూ లైన్లు ఇవాళ వైన్ షాప్ల ముందు కనిపిస్తున్నాయి. పుస్తకాలు పట్టాల్సిన చేతులు బీర్ బాటిళ్లను ఎత్తుకుంటున్నాయి. నిరుద్యోగంతో కుంగిపోతున్న యువతను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి బలహీనతను ఆసరాగా చేసుకుని ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. వేసవి తాపం కంటే ఈ మద్యం మత్తు సామాన్య కుటుంబాలను ఎక్కువగా దహించేస్తుందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి దినపత్రిక. ఇక మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందట. మేము అధికారంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో తీర్మానం చేసినాం. ఈ బిల్లుకు రాజ్యసభలో మా ఎంపీలు మద్దతు ఇస్తారు. మాజీ సీఎం కేసీఆర్ అంటున్నాడు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకోనని హెచ్చరించాడట. అవకాశాలు ఎన్నో, ఆచరణే శూన్యం. స్పష్టమైన కార్యాచరణ కరువైంది. బలమైన ఉద్యమాలు, పోరాటాలకు దూరం. కాశ్మీర్ సమస్య, నోట్ల రద్దు, జీఎస్టీ, మణిపూర్ హింసను పెద్దగా పట్టించుకొని కాంగ్రెస్. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆపరేషన్ కగార్. డీలిమిటేషన్ ఇష్యూలను హ్యాండిల్ చేయలేని పార్టీ. ఇక కేడర్కు దిశానిర్దేశం చేయడంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అటర్ ఫ్లాప్. 2014 నుంచి పార్టీలో నాయకత్వ లోపం. ఇక ముందు ఇదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్కు పుట్టి మునుగడం ఖాయమని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారట. గరీబోళ్ల వ్యతిరేక ప్రభుత్వం హైదరాబాద్లో ఒక్క ఇల్లు కూడా కట్టలే. వేల ఇండ్లను బుల్డోజర్లతో కూలగొట్టిండ్రు. 2 ఏళ్లలో కేసీఆర్ రాబోతుండు. హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టాం. బీజేపీ తెలంగాణకు ఎన్నడూ మంచి చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. ఇక టాలీవుడ్లో సమ్మె సైరన్ మోగనుందంట. మే 1 నుంచి థియేటర్ల బంద్కు సిద్ధం. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం. రెవెన్యూ షేరింగ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తుంటే మే నెలలో విడుదల కానున్న సినిమాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందట. నీతులు చెబుతుండు. రేవంత్కు ప్రజాస్వామ్యం అంటే డబ్బే. తెలంగాణ కోసం ఏమైనా చేసిండా? హైదరాబాద్ను 3 ముక్కలు చేసిండు. 150 సీట్లను 300 సీట్లు చేసిండు. ఏ శాస్త్రీయ పద్ధతిలో విభజించిండ్రు అని చెప్పేసి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అడుగుతున్నాడు.
ఇక విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, తక్షణమే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇందాక చూసారు కదా వాళ్ళ బాధలు. ప్రభుత్వం మెడలు వంచాలంటే సమిష్టిగా పోరాడాలి. కార్మికుల ప్రతి ఉద్యమానికి టీఆర్పీ అండగా ఉంటుంది. రానున్న బీసీ ప్రభుత్వంలో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న మాట్లాడిండు. ఇక సూర్యాపేటలోనూ మద్దతు తెలిపింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్. మొత్తం మీద విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తీన్మాన్ మల్లన్న డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకు పాపం చచ్చిపోతే కూడా దిక్కులేదు. అరే వాళ్ళకు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి జీతాలు కూడా పెరిగేది లేదు, మను లేదు. ఎంత ఉందో గంతనే లెక్క. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సెలవులు లేవు. కనీసం సమాన పనికి సమాన వేతనం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేసిండు తీన్మాన్ మల్లన్న. ఇక పాక్కు అండగా సౌదీ $3 బిలియన్ ఆర్థిక సాయానికి అంగీకారం. గతంలో తీసుకున్న అప్పు చెల్లింపునకు మరింత గడువు ఇచ్చిరట. $3 బిలియన్ నిధులు వచ్చే వారమే విడుదలయ్యే ఛాన్స్ ఉందంట. పాక్ విదేశీ మారకపు నిల్వలు క్షీణిస్తున్న వేళ సౌదీ కీలక నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్కు నీకున్న నేను టెన్షన్ పడకురా బాబు, మొత్తం నీకేం లేవుగా, పైసలు లేవు, పంపిస్తానదట. ఎవరు? సౌదీ అరేబియా. అరబ్ కంట్రీస్ అట్లా చేస్తున్నాయి. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. ప్రతి ఇంటిపై టీఆర్పీ జెండా ఎగరాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ నరసయ్య గౌడ్ పిలుపు. ఇక జిల్లా స్థాయి నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇక ప్లాస్టిక్ గోడౌన్లో మంటలే వచ్చినాయి. గాఢ నిద్రలో సజీవ దహనమైన దంపతులు 2 ఏళ్ల చిన్నారి 3 గంటలు శ్రమించి మంటలార్పిరు అగ్నిమాపక సిబ్బంది. ఢిల్లీలోని రోహిణి అనే ప్రాంతంలో ఘటన జరిగిందట. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమ చూద్దాం. అండమాన్లో మునిగిన పడవ 250 మంది గల్లంతు. బంగ్లాదేశ్ వాళ్ళు. ఆ 3 మార్గాలను దిగ్బంధిస్తాం. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, ఎర్ర సముద్ర మార్గాలను అడ్డుకుంటామని హర్మోజ్ను దిగ్బంధించడంపై అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక చేసిందట. ఇక బీసీల్లో అత్యధికులు షేక్లే. కాంగ్రెస్ సర్కార్ వింత నివేదిక. కులగణన వివరాలు అర్ధరాత్రి వెల్లడి. బీసీఈలోని ముస్లిం ఉపకులాన్ని కలిపి 9.13% అట. మొత్తం ముస్లింలు 10.9%. మిగిలిన బలహీన వర్గాలని వారికంటే తక్కువేనట. నేతన్న లెటుపోయినరు, గొల్లకుర్మలేరి, ముదిరాజులు ఎట్ల మాయమాయ్, మున్నూరు కాపులు కానరాలేరి, గౌడన్న నీ జాడెక్కడా, విశ్వకర్మను విస్మరించారా, బీసీలకు రేవంత్ రెడ్డి వెన్నుపోటు. బీసీల జనాభా కేవలం 46%. మాదిగలు 10.3%, మాలలు 4.1%. ఇట్లా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది నమస్తే తెలంగాణ దినపత్రిక. రాష్ట్రంలో మొత్తం కులాల సంఖ్య 242. మరోసారి ముఖ్యమంత్రి డైవర్షన్ డ్రామా. 20న జగిత్యాల బీఆర్ఎస్ సభలో బెంబేలట. ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్త ఎత్తులు. అదే రోజున మేడిగడ్డ పర్యటనకు నిర్ణయమట. గతంలోనూ ఇదే తీరులో కుతంత్రాలు. ఇక సెల్ ఫోన్ స్కామ్పై విచారణ జరిపించండి. కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ అధికార ప్రతినిధి క్రిషాంక్ లేఖ రాసిందట. చూడు ఇట్లా మొత్తం మీద షేక్లు ఎక్కువ ఉన్నారని చెప్పడంతో షేక్లు ఎట్లయితారు లెక్క, మీరు లెక్క తక్కువ చెప్తారు అనేటువంటి మాట చెప్తా ఉంది ఎవరు? నమస్తే తెలంగాణ. ఏది ఏమైనప్పటికీ అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది వాస్తవం. మరి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కానీ, లేకపోతే రేపు ఇవ్వబోయేటువంటి ఇంకా 2 మంత్రి పదవులు కానీ, లేకపోతే ఇంకేమైనా కానీ బీసీలకు ఏమైనా చేస్తారా అంటే నమ్మకం లేదు దూరం అన్నట్టుంది కథ. కాబట్టి చూద్దాం నిజంగా. ఎందుకనంటే ఈ డీలిమిటేషన్ తోటి ఏం జరుగుతుంది, తర్వాత ఏమవుతుంది అనేది ఇవాళ రేపు ఎల్లుండి ఈ 3 రోజులు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలలో మొత్తం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది జరుగుతున్నటువంటి పని.